ఎవరు పరిశుద్ధులు? దేవుడు ఎవరిని పరిశుద్ధులుగా పరిగణిస్తాడు అన్నది భాగాలుగా ఒక్కొక్క విషయం చాలా విషయాలు బైబిల్లో నుండి నేర్చుకున్నాం. ఈ వారం కూడా ఒక సందర్భాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాం. పరిశుద్ధులు అనగానే దేవుని చెంతకు వచ్చిన వారు, దేవుడిని విశ్వసించిన వారు నీతివంతులుగా, పరిశుద్ధులుగా పిలువబడుతుంటే, వాళ్ళల్లో దేవుడు తన పిల్లల్లో, స్పెషల్గా తన పిల్లల్లో ఒక క్వాలిటీ చూడాలని కోరుకున్నాడు. అది ఉన్న వాళ్ళనే దేవుడు తన పిల్లలుగా పరిగణిస్తున్నాడు. తన పిల్లలుగా చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. వాళ్ళని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. ప్రారంభం నుంచి దేవుడు అండి ఒకటే, తన మనసు. తన పిల్లలు నీతిమంతులు, పరిశుద్ధులు అని దేవుడు ఎవరి గురించి చెప్పుకోవాలి అన్నా దేవుడు వాళ్ళను పరిశీలించేది ఒకటండి. దేవుడు వాళ్ళని పరిశీలించేది ఒకటే. ఏంటో ఒకటి అంటే, నేను చెప్పే మాట ఏదైతే ఉందో వాక్యము, ఆ వాక్యము వాళ్ళల్లో నిలుస్తుందా లేదా. ఇదే ప్రారంభం నుండి, ఆదాము నుండి, అవ్వ నుండి, కయ్యను నుండి, హేబేలు నుండి, ప్రారంభపు మనుషుల నుండి నేటి వరకు దేవుడు మనుషులను పరిశీలిస్తున్నది ఒకటే. నేను చెబుతున్న వాక్యము హృదయంలో నిలబడుతుందా లేదా, నా వాక్యానికి లోబడుతున్నారా లేదా, నా వాక్యాన్ని ఇష్టపడతారా, నా వాక్యాన్ని ప్రేమిస్తారా, నా వాక్యాన్ని హత్తుకుంటారా, నా వాక్యాన్ని ప్రకటిస్తారా. ఆ ఎవరైతే వాక్యాన్ని ఇష్టపడుతున్నారో, వాక్యం అనగానే వాక్కు, తన మాట, దేవుని మాటే వాక్యం. ఆ వాక్కును ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఆ వాక్కును ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఆ వాక్యం కొరకు ఎవరైతే శ్రమలకు సహితము సిద్ధపడుతున్నారో, వాళ్ళను తన పిల్లలుగా దేవుడు బైబిల్లో గొప్పగా వాళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. సింపుల్గా చెప్తున్న విషయాన్ని, ఎవరు పరిశుద్ధులు అన్న ఈ 6వ భాగంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, పరిశుద్ధులు అని మనం చెప్పుకోవడానికి మనకు ఉండవలసిన అర్హత వాక్యాన్ని ఇష్టపడటం. మళ్ళా చెప్తున్నాను, వాక్యాన్ని ఇష్టపడాలి, ఇష్టంగా చూడాలి, వాక్యాన్ని ఆనందంగా వినాలి, వాక్యాన్ని సంతోషంగా అంగీకరించాలి. అదే పరిశుద్ధుల లక్షణం. దేవుడు అందరిలోనూ చూడాలనుకున్న స్వభావం ఇదే. చూపిస్తాను బైబిల్లో ఈరోజు. అవన్నీ బైబిల్లో దేవుడు ఎంత చక్కగా రాయించాడో మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన కాలంలోనండి ఈయనకి వాక్యం అంటే చాలా ఇష్టం అని చెప్పుకోవడానికి మనకి చాలామంది కనపడతారు. అందులో మనకి ఎక్కువగా, ఆ కోవలో మనకి ఎక్కువగా ముందు కనపడేదండి దావీదు గారు. వాక్యం అంటేనండి ఈయనకి ఎంత ఇష్టం అంటే, ఎంత ప్రేమ అంటే, వాక్యాన్ని సామాన్యులు చదవటమే తక్కువ, పెద్దగా చదవరు. బైబిల్ చదవడానికి చాలామంది తక్కువ అండి. నేను చూసిన వాళ్ళలో తక్కువ. నేను రోజు పొద్దున్న లేసి బైబిల్ చదువుకుంటానని వాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ దావీదు రాజు రాజైన దావీదు. ఏమంటే రాజు అనగానే మనకి ఎక్కువ ఉంటాయి పనులు, ఆయనకి ఎక్కువ ఉంటాయా? మీరు బాగా ఆలోచించండి. మీ పని ఎక్కువ, రాజుగారి పని ఎక్కువ అంటే రాజుగారి పని ఎక్కువ. అంత బిజీగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ, పిల్లలు చాలామంది ఉన్నారు, చాలా పెద్ద అధికారం అది, దేశాన్ని పాలించటం అంటే. అంత బిజీగా ఉన్న దావీదు అంటాడు, దివారాత్రాలు నిన్న ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాను, ధ్యానిస్తున్నాను. చదువుతున్నాను అన్నాడా, ధ్యానిస్తున్నాను అన్నాడా? చదవటం వేరు, ధ్యానించటం వేరు. తెలుసా కదా, చాలాసార్లు చెప్పాను, రెండింటికి తేడా. ధ్యానించటం అంటే పరిశోధన. ఎందుకు ఈ విషయాన్ని దేవుడు చెప్పాడు?
అని దావీదట రాజు అయి ఉండి అంత బిజీ లైఫ్లో వాక్యానికి పెద్ద స్థానం ఇచ్చాడట. వాక్యాన్ని దివారాత్రాలు చదువుకునేవాడట. ఆయన ఒక కీర్తన రాశాడు, 119వ కీర్తన. వాక్యాన్ని పరిశుద్ధులు అనగానే ఎలాగా తీసుకోవాలి, దాన్ని వాక్యం కోసం ఎలా ఆలోచించాలి అని నిజంగా మనల్ని అందరినీ ఆలోచింపచేసే ఒక మాట ఆయన మాట్లాడాడు. ముందు పాత నిబంధనలు ఏం చూపిస్తాను, కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత కొంతమంది చూపిస్తాను. 119వ కీర్తనకి రెండు అందరూ 71వ వచనం తీయండి. 119వ కీర్తన అందరు తీయండి. 119వ కీర్తన 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందియుండుట. అంటే ఇప్పుడు దావీదు గారికి దేవుడి వాక్యం, దేవుడి కట్టడలు ఈజీగా వచ్చినాయి అంటున్నాడా, శ్రమనుందను అంటున్నాడా? అంటే వాక్యం ఆయనకి ఈజీగా దొరికిందా, శ్రమ పడితే దొరికిందా? బాగా ఆలోచించాలి. ఏమంటే ఇది తీవ్రంగా ఆలోచించాలి. వాక్యం కోసం శ్రమ పడ్డాడట. ఎక్కడైనా విన్నారా ఇది? క్రైస్తవుల్లో ఎవరినైనా మీరు 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 అడగండి, మీరు దేనికోసం శ్రమ పడుతున్నారంటే రాత్రింపగళ్ళు వాక్యం కోసమే శ్రమ పడుతున్నాను అంటారా? చెప్పండి, మన శ్రమలు దేనికోసం చెప్పండి? మన సంతోషాలు, మన ఆనందాలు, మన ఇష్టాలు, లోక సంబంధమైన మన జీవితం, దానికోసం ఎంత శ్రమకైనా వెళ్ళిపోతారండి, ఎంత కష్టానికైనా ఓర్చుకుంటారండి. మన స్వప్రయోజనాలు లేదా మన ఇష్టాలు, మన సంతోషాలు, మన జీవన విధానం, మన కుటుంబం లేదా మన బంధువులు, మన స్నేహితులు, వాళ్ళ కోసం ఎన్ని శ్రమలు పడడానికైనా మనిషి సిద్ధం. కానీ దావీదు గారు స్పెషల్గా కనపడుతున్నాడు మనకి ఇక్కడ. ఏమంటున్నాడంటే, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు. ఆయనకి ఏమీ ఊరకనే రాలేదట, వాక్యం నేర్చుకున్నాడట. అలా నేర్చుకోవడానికట నేను శ్రమ నొందియుండుట తర్వాత నాకు మేలైంది. ముందు నేను కష్టపడ్డాను, అది తర్వాత నాకు మేలైంది అన్నట్టు. బాబా నాకు అసలు మీకు ఏం అర్థమవుతాయో వచనాలు విన్నప్పుడు, మనం ఇలాగా ఆలోచించలేకపోతున్నాం ఏంటి, మనం ఇలాగా వాళ్ళలా గొప్పగా ఎందుకు అవ్వలేకపోతున్నాం, ఒక దావీదులాగా ఒక భక్తుల్లాగా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే సమస్య ఇదే. అసలు 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 చిట్కా చెప్తున్నాను ఈరోజు మీకు. ఇంతకాలం మన భక్తి జీవితంలో మనం వెనకైపోవడానికి కానీ, మన భక్తి జీవితం ముందుకు సాగకపోవడానికి కానీ లేదా దేవుడికి మనం నచ్చకపోవడానికి కానీ, ఎంత దేవుడికి దగ్గర అవుదామన్నా లోకంలోనికి మనం జారిపోవడానికి కానీ ప్రధానమైన బలహీనత లేదంటే లోపం ఇదే. వాక్యం కోసం శ్రమపడే తత్వం మనలో లేకపోవడం. ఎంత దూరమైనా వెళతాను, ఎన్ని పనులున్నా బైబిల్ చదువుతాను, ఎంత బిజీగా ఉన్నా వాక్యం వింటాను. నేను దేవుడి వాక్యం కోసం ఏ శ్రమకైనా సిద్ధం. శ్రమ అదట ఎంత బాగా చెప్తున్నాడంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. అంటే దావీదు నేర్చుకున్నాడట. ఈయన చాలా మంది బోధకుల దగ్గరికి తిరిగాడు తెలుసా. దావీదు ఆ రోజు వాక్యం చెప్తున్న వాళ్ళ దగ్గరికి, చాలా మంది దగ్గరికి దావీదు తిరిగాడు. రాజయ్యుండి తిరిగాడు. రాజయ్యుండి బోధకుల చుట్టూ తిరిగాడండి. రాజయ్యుండి వాక్యం నేర్చుకోవడానికి దివారాత్రాలు కష్టపడ్డాడు. రాజయ్యుండి, మళ్ళీ చెప్తున్నాడు, రాజయ్యుండి. మనలో చాలా మంది ఎందుకు రావట్లేదు బైబిల్ క్లాసులకి, ఎందుకు రావట్లేదు సెమినార్లకి, ఎందుకు రావట్లేదు మీటింగ్లు కంటే మేము బిజీగా ఉన్నామండి. ఇటు దావీదు గారి కంటే బిజీగా ఉంటాం మనం. ఇక్కడ చేపట్టండి, మళ్ళా వస్తాను. ఈయన తిరిగి నేర్చుకున్నాడు అని మనం ఎలా చెప్పగలం అంటే, ఒక పేజ్ ఇటు తిప్పండి, ఇదే కీర్తనలో పేజ్ ఇటు తిప్పండి, 99 చదవండి. 99. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అన్నాడు. నా బోధకులు చూసారు, అది నా బోధకులందరికంటే. అంటే ఆయనకి ఎవరున్నారట ఇప్పుడు? బోధకుల్లా. చూసారా, ఈయన చాలా మంది దగ్గర వాక్యం నేర్చుకున్నాడా? చాలా మంది దగ్గరికి వెళ్ళి వాక్యం అన్నాడా? చాలా మంది వాక్యం చెప్పించుకున్నాడట. నా బోధకులు అందరికంటే నాకు చాలా మంది బోధకులు ఉన్నారు. ఇటు రాజుకి, చిన్ననాటి నుండి కీర్తనలు రాస్తున్న దావీదుకి, చిన్ననాటి నుండి వాక్యంలోనే పెరిగిన దావీదుకి, చిన్ననాటి నుండి దేవుళ్ళలో పెరుగుతున్న దావీదుకట నాకు చాలా మంది బోధకులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నేను వాక్యం నేర్చుకున్నాను.
నా బోధకులు అందరికంటే చివరికి అందరి ప్రసంగాలు వినటం వల్ల, అందరి దగ్గర జ్ఞానం నేర్చుకోవటం వలన, పైగా స్వతహాగా నేను బైబిల్ను ధ్యానించటం వలన నాకేమొచ్చింది అంటున్నాడు, నా బోధకులు అందరికంటే నాకు సరే వాళ్ళకంటే ఒక మెట్టు పైకి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను నేను వాళ్ళకంటే. వాళ్ళు కొన్ని ప్రసంగాలు చెప్పారు, ఈయన కొన్ని ప్రసంగాలు చెప్పాడు, ఈయన కొన్ని ప్రసంగాలు చెప్పాడు. నేను అందరూ వినేసి అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని తెచ్చుకున్నాను అన్నాడు. ఏమంటే రాజుకి వాక్యం పట్ల ఇంత శ్రద్ధ అవసరమా? మీరు చెప్పండి, మీరు ఆలోచించుకోండి. ఒక రాజు అయి ఉండి వాక్యం పట్ల ఇంత శ్రద్ధ, ఒక రాజు అయి ఉండి ఏమండి, ఒక రకంగా మనం ఆలోచిస్తే రాజు అనగానే వెల్ సెటిల్డ్ అండి. రాజ్యం అంటే డబ్బు అండి, అధికారం అండి, చిటికేస్తే ప్రజలండి. అలాంటి అతనికి ఈ వాక్యం పట్ల శ్రమపడే అవసరతలు ఏమున్నాయి? శ్రమపడ్డాను, రాజు శ్రమపడ్డాడు అంటే ఏంటండి అది? ఆయనకి ఏం అవసరం? సకల వసతులు ఉండి, సకల అధికారం ఉండి, డబ్బు ఉండి, చక్కగా భార్యలు పిల్లలు సంతోషాల్లో ఆనందాల్లో ఉండి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ హాయిగా ఉండిపోవలసిన ఇతనికి వాక్యం కోసం శ్రమ పడవలసిన అవసరం ఏంటి? ఎందుకో తెలుసండి, అందరు జాగ్రత్తగా వినండి ఒక పాయింట్. నీకు ఎంత డబ్బు ఉన్నా, నీకు ఎంత భక్తి ఉన్నా, నీకు ఎంత విశ్వాసం ఉన్నా, నీకు ఎంత అధికారం ఉన్నా, ఫైనల్గా దేవుడు చూసేది ఏంటో తెలుసా? నిన్ను పరిశీలించడానికి, నిన్ను పరీక్షించడానికి దేవుడు వేసే కొలమానం ఏంటో తెలుసా? నీలో దేవుడి వాక్యం ఎంత ఉంది, నీకు దేవుడి జ్ఞానం ఎంత తెలుసు, నువ్వు దేవుడి గురించి ఎన్ని సంగతులు నేర్చుకున్నావు, దేవుడి వాక్యానికి నువ్వు ఎంత టైం ఇచ్చావు. ఇదే దేవుడు ఫైనల్గా నీకు వేసే కొలత. అది దావీదు గారికి తెలుసు కనుక, నేను రాజునైపోయాను కదా, నేను బిజీగా ఉన్నాను కదా అని అనుకోకుండా వాక్యం నేర్చుకోవడానికి శ్రమ పడ్డాడట. అలా శ్రమ పడటం వల్ల అంటున్నాడు కిందకి వెళ్ళేసరికి, అలా శ్రమ పడటం నా జీవితానికి చాలా మేలు చేసింది అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రెఫరెన్స్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రసంగం ఈరోజు. ఇది ఫస్ట్ రెఫరెన్స్. దేవుడి వాక్యం నేర్చుకోవడానికి నేను శ్రమ పడటం వల్ల నాకు మేలు జరిగింది అన్నాడు కదా. చివరి రెఫరెన్స్ చెప్తాను ఒకటి, ప్రసంగం డెడ్ ఎండ్లో 1 hour తర్వాత. మీరు ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ పక్క పక్కనట్టు చదువుకోవాలా, అప్పుడు అర్థమవుతుంది. పరిశుద్ధుడు అంటే బైబిల్ పట్టుకుని తిరిగితే సరిపోదు, బాప్తీసం తీసుకుని అటు ఇటు తిరిగితే సరిపోదు, గుడికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. వాక్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. నీ బైబిల్ చదివితే ఇతను బైబిల్ అంతా చదివేశాడు అన్నట్టుగా ఉండాలి నీ బైబిల్. చక్కగా బైబిల్ చదువుకోవటం, రాసుకోవటం, టిక్కులు పెట్టుకోవటం. నీ బైబిల్ చూస్తే చెప్పేయచ్చు నువ్వు బైబిల్ చదువుతున్న వాళ్ళు. ఏదో చదవరండి, మానేశారు. బైబిల్ చదవటం చాలామంది మానేశారండి, తప్పు చేస్తున్నారు. మీరు నచ్చరు దేవుడికి. ఎందుకంటే బైబిల్ రాయించడానికి దేవుడికి కొన్ని వందల ప్రాణాలు పణంగా పెట్టి వాక్యాన్ని మన దగ్గరికి తెచ్చాడు. కొన్ని వందల మంది చచ్చిపోయారు ఈ వాక్యం మన చేతుల్లోకి రావడానికి. ఈ బైబిల్గా నీ చేతుల్లో ఈ మాటలు పడడానికి కొన్ని వందల మంది చచ్చిపోయారు. వాళ్ళ రక్తం, వాళ్ళ ప్రాణ త్యాగం ఈరోజు మనం చదువుకుంటున్న ఈ వాక్యం, మన కళ్ళ ముందుకు వచ్చిన ఈ బైబిల్. కొంతమంది రక్తం, మీకు చాలాసార్లు చెప్తాను, కనబడుతున్న నల్లటి అక్షరాల వెనకాల ఎర్రటి రక్తపు మరకలు ఉన్నాయి. వాక్యం అంటే చిన్నదనుకున్నారా? అది దేవుడి గురించి బాగా ఆలోచించిన వాళ్ళందరికీ అర్థమైపోయి అంటున్నాడు, ఇదిగో నీ వాక్యము నాకు దొరకటం నాకు చాలా మేలైంది. నేను రాజునయ్యుండి కూడా ఆ వాక్యం నేర్చుకోవడానికి నేను శ్రమ పడ్డాను అన్నాడు. శ్రమలట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈయనకి జరిగిన మేలు అంటే ఎంతకీ అంటే, ఇది 119వ కీర్తన. డెడ్ ఎండ్కి వచ్చేయండి, చివరికి వచ్చేయండి. చాలా వచనాలు రాశాడు, పెద్ద కీర్తన ఉంటుంది ఇది. ఇందులో 170 నుంచి చదువుదాం. 170, 170 లేదంటే 171 నుంచి చదువుదామే. 171 జాతక చూడండి. ఇది కీర్తనల గ్రంథం 119, 171. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. అంటే వాక్యం దొరుకుతుంటేనట, దేవుడు మాటలాయనకి వినబడుతుంటేనట, ఆటోమేటిక్గా ఆయన పెదాలు దేవుడిని ఏం చేస్తానట? స్తోత్రం తండ్రి. ఎంత బాగా రాశారు తండ్రి వాక్యం, ఎంత మంచి మాట రాశారు తండ్రి బైబిల్లో. స్తోత్రం అట, స్తోత్రం అట, స్తోత్రం అట. నాకు నిన్న మొన్న తమ్ముడు ఒక స్క్రీన్ షాట్ చూపించాడు, నాకు భలే అది ఆనందాన్ని ఇచ్చిందండి. తమ్ముడు లైవ్ ఇస్తూ, నేను ఇక్కడ ప్రసంగం చెప్తున్నాను, స్త్రీల సమాజం మీటింగ్ అనుకుంటున్నా. స్త్రీల సమాజం మీటింగ్లో వాక్యం చెప్తుంటే ఒక ఆయన కామెంట్ రాశారట. అక్కడ ఏమని రాశారంటే,
లైవ్లో ప్రసంగం టీవీలో పెట్టి కుటుంబానికి వినిపిస్తున్నాడట. వాళ్ళ తల్లి వింటుందట ఆ ప్రసంగం, స్త్రీల గురించి చెప్పిన ప్రసంగం అండి. నిన్న చెప్పాను ఫ్రైడే రోజు ఒకటి. ఆ ప్రసంగం విని ఆవిడ ఏడుస్తుందట. ప్రసంగం విని ఏడుస్తుందట, మాటలు విని ఏడుస్తుందట. అతను రాస్తున్నాడు, అనయ్య మీరు మాట్లాడుతుంటే మా మమ్మీ ఏడుస్తుందని రాశాడు. నేను వండర్ అయిపోయినండి, ఈ కాలంలో కూడా వాక్యాన్ని హత్తుకుని ఏడ్చే వాళ్ళు ఇంకా ఉన్నారా? దేవస్తోత్రం, ఆ తల్లిని బట్టి అనుకున్నాను. వాక్యాన్ని బట్టి ఏడుస్తున్నారు అంటే ఆ వాక్యం హృదయంలోనికి వెళ్ళిందా? వెళ్ళిందండి. చెవుల్లో కాదండి, మన అందరి చెవుల్లోకి వాక్యం వెళ్తుందండి. ఎవరి హృదయంలోకి వాక్యం వెళ్తుంది? చెవులు అందరూ పెడతారు, హృదయం ఎవరు పెడతారు? యేసుప్రభు కానీ, పౌలు గారు కానీ, అపోస్తలుడు కానీ చాలా చోట్ల ప్రసంగాలు చేశారు. మీరు అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడు మీరు ఒక పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు, మీరు విన్నారో లేదో, దేవుడు ఆమె హృదయమును తెరిచెను గనుక అని ఉంటుంది. ఎవరు హృదయం తెరిచాడట అంటే నాకు డౌట్ ఏంటంటే, ప్రసంగం విన్న వాళ్ళందరికీ హృదయం లేదా? ఆవిడదే తెరవబట్టం ఏంటి అంటే, వాక్యానికి ఆవిడ హృదయం ఇచ్చింది. లైవ్లో చాలామంది వింటున్నారు. ఆ రోజు ఆ తల్లి ఏడుస్తుందంటే ఆ తల్లి వాక్యానికి హృదయం ఇచ్చింది. ఇప్పుడు చూడండి దావీదు మాట ఎంత బాగుంటుందో. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును. దేవాస్తోత్రం, దేవాస్తోత్రం, దేవాస్తోత్రం. ఎంత బాగుంది తండ్రి నీ మాట చదువుతుంటే, బైబిల్ చదువుతుంటే, అసలు దేవుడి మాటలు వింటుంటే ఎంత బాగుంది తండ్రి, ఎంత బాగుంది తండ్రి. ఏమంటే వాక్యం వింటున్నప్పుడు మీరు కూర్చొని మీ మనసులో ఎలా ఉంటే తెలియదని నా మనసు చెప్తున్నానండి. ఎవరైనా ప్రసంగం చెప్తా ఉంటే వినడానికి నాకు చాలా ఎక్సైట్మెంట్ కింద ఉంటుందండి, చాలా ఆనందపడుతూ వింటాను నేను. ఎందుకంటే ఏదైనా మనకు తెలియని ఒక విషయం చెప్తారేమో, మనం చదువుకున్న మనకు అర్థం కాని ఏదైనా ఆ నోట్ అక్కడ ఓపెన్ అవుతుందేమో. మనం బైబిల్ చదువుకున్నప్పుడు కొన్ని తెలియదు, ఎవరైనా దాన్ని అలా విడగొట్టేస్తుంటే అబ్బా ఈ వచనం ఇదా, ఇంతకాలం అర్థం అవ్వలేదు. నిజంగానండి, అది ఇచ్చే సంతోషం ఉందండి. నిజంగా చెప్తున్నాను, అది ఇచ్చే సంతోషం ముందు నాకు తెలియని ఒక విషయం ఎవరైనా చెప్తుంటే, అది నేర్పుతుంటే బైబిల్ నుండి నాకు వచ్చే సంతోషం ఉంది. నిజంగా దేవుడి సన్నిధి నుండి చెప్తున్నాను. నేను వస్తువులు కొనుక్కున్నప్పుడు కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, పిల్లల్ని బట్టి కానీ, ఏదైనా బంధువులను బట్టి కానీ, స్నేహితులను బట్టి కానీ, ఎవరిని బట్టి అంత సంతోషం నేను పొందుకోలేనండి. దేన్ని బట్టి రాదా సంతోషం. జస్ట్ నాకు తెలియని ఒక విషయం ఓపెన్ అవ్వాలి అలాగా. అబ్బా ఆ రోజు ఉంటుందండి నిజంగా మనసు, ఇటు ఇంతకాలం ఇది నాకు అర్థం కాలేదా, బాబాలే రాసిడండి దేవుడు. మనకు అర్థమవుంది, మీకు అర్థమైతే మీకు ఎలా ఉంటుందో తెలియదండి. మీ హృదయం, మీ మనసు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నాకు తెలియని ఒక విషయం ఎవరైనా అలాగ ఓపెన్ చేస్తే బైబిల్లో నుండి, అబ్బా నిజంగా అండి ఆ రోజు ఏదో 1 కోట్లో 2 కోట్లో లాటరీ తగిలిస్తే, మనకు తెలియకుండా లాటరీ తగిలిస్తే ఎలాగుంటుంది, దానికి 100 రెట్ల ఆనందం ఉంటుంది నాకు. ఇది ఎవరికి ఏర్పడుతుంది అంటే, మీరు పిచ్చిగా బైబిల్ నా తండ్రి మాట అండి చదవాలి, ఇష్టం పెంచుకోవాలి, ఆసక్తి పెంచుకోవాలి. అప్పుడు మీకు వచ్చే ఆనందం ఉందండి, సంతోషం ముందు. అసలు ఈ లోకం ఏపాటండి, మనుషులు ఏపాటండి, దేవుడు వాక్యం ఇచ్చే ఆనందం ముందు లోకం ఏపాటండి. మీకు అర్థం కాదు, అది అనుభవిస్తేనే తప్ప. మీరు ఏవో అనుకుంటారు అంతే, ఇది మంచిది అది మంచిది. నాకు తెలిసి ఒకసారి ప్రసంగం చెప్పాను సంతోషం కోసం, గుర్తుందా? మనం దేంట్లోనో సంతోషం వెతుక్కుంటాం, చివరికి అది మనకి దుఃఖాన్ని మిగులుస్తుంది. అంతే కదండి, డబ్బులో సంతోషం వెతుక్కుంటాం, ఎవడో 1 లక్ష రూపాయలు దెబ్బేసాడు అనుకోండి, సంతోషం వచ్చిందా, ఏడ్చుకుంటూ కూర్చుంటామా చెప్పండి? ఏదో మనిషిని బాగా పిచ్చిగా ప్రేమించేసి ఇతనే అనుకున్నా, ఓ రోజు హ్యాండ్ ఇచ్చాడు, సంతోషమా దుఃఖమా? నీకు వాక్యం ఎప్పుడైనా ఇలాంటి అన్యాయం చేస్తుందా నీకు? ఏటోనండి, నిరంతర ఎనర్జీ అండి వాక్యం అంటే. కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రసంగాలు చెప్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి. నాకు తెలుసండి, ఆదివారం రోజు నేను చెప్పిన ప్రసంగం చెప్పనండి. ఇంత ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎక్కడిది ఇదంతా అంటే వాక్యం అండి. ఎప్పుడు ఆలోచించినా, ఏది చదువుకున్నా అబ్బబ్బబ్బబ్బ దేవుడండి అనిపిస్తుందండి. మీరు అదే రాస్తున్నాడు అంటే, కొన్ని సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న దావీదు గారు ఇలాంటి పొందుకున్నాడు దేవుడి విషయంలో, వాక్యం విషయంలో పొందుకుని అంటున్నాడు, నీ కట్టడలు నాకు బోధిస్తున్నావు, నాకు ప్రసంగం వినపడుతుంది, నా పెదవులు నీ స్తోత్రమును. చూసారా, స్తోత్రం తండ్రి ఏం రాశారు తండ్రి అంటున్నాయట పెదాలు. ఇది మనసులో పెట్టుకోండి. 172 నీ ఆజ్ఞలన్నయో న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. అంటే వాక్యాన్ని పాటలుగా రాసేసి పాడేస్తున్నాడట. అంటే ఇతను హృదయం నిండా ఏమి నిండుకుపోయింది చెప్పండి? హృదయం నిండా ఏమి నిండుకుపోయింది? వాక్యము. పాట కూడా ఏం రాశాడు? వాక్యమే. మనోళ్ళు పాటలు రాస్తారు, వాళ్ళు ఏం రాస్తారో వాళ్ళకి అర్థం అవుతుంది, వీళ్ళు ఏం పాడుతున్నారు వీళ్ళకి అర్థం అవుతుంది.
ఓ గడ్డిలో తిరిగేస్తా ఉంటాడు, స్తోత్రం స్తోత్రం అనుకుంటా. అదే పాట. ఇంకా ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ పేరు కానీ ఆవిడ రూపం కానీ చూస్తున్నాడు బోల్డ్ అట. అదే మాయ రోగం. ఆ పేరు పెట్టుకోవడం, ఆ పేర్లకు అర్థం చదువుకోరండి వీళ్ళు. నాకు తెలిసి చదువు లేదు పాపం, ఏదో ఫ్యాషన్గా ఉన్నది కానీ బోల్డ్ పెట్టేసింది. ఏ స్త్రీ పేరు పక్కనైనా బోల్డ్ అని కొట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అన్ని ఏ బొమ్మలు వస్తాయి? బూతు బొమ్మలు వస్తాయి, అసహ్యంగా చూడలేని బొమ్మలు వస్తాయి. ఆ పేరు ఇవిడ ఎట్టుకుందండి. క్రైస్తవురాలు అయ్యండి, పొన్ను ఏదో చేస్తుంది, భక్తి చేయనివ్వండి. ఆవిడ పాటలన్నీ ఒకటి రెండు విన్నానండి, ఒకటే మొక్క ఉంటుంది అంతే. ఇంకా అదే అట్టుకుని అటు తీగి అట్లాగి ఇట్లాగి అదే అంటది. ఇక చివరి వరకు అదే అంటది, గడ్లు తిరుగుతూ ఉంటుంది. ఇక దావీదు రాశాడట పాటల్ని. ఏమని రాశాడట? ఏమంటే ఇప్పుడు మనం చదువుకున్నది పాట ప్రసంగం చెప్పండి. పాటలో ఏముంది చెప్పండి? పాట అండి ఇది, కీర్తన. కీర్తన ఈ పాట ఏంటండి? ఎలాగుందండి చదువుతుంటే? పాటను ప్రసంగంగా చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. అలాగ ఉండాలి పాట అంటే. అలా పాటలు రాసిన ఏకైక వ్యక్తి అండి ప్రపంచంలో జాన్సన్ విక్టర్ గారు. ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. వాక్యాన్ని పాటలుగా రాసిన వన్ అండ్ ఓన్లీ. ఇంకా అతనే. ఇంకా ప్రపంచానికి ఏమండి మరి ఇప్పుడు యేసుప్రభు గురించి చెప్పాలంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం చెప్పుకుంటాం కదా. పాటల గురించి చెప్పాలంటే జాన్సన్ గారికి ముందు, జాన్సన్ గారి తర్వాత. అంతే, అది బ్రాండ్. అది అంతే. ఆయనే పాటలను, వాక్యాన్ని పాటల్లో పెట్టింది ఆయననండి. ఇంకా అందరూ స్తోత్రం స్తోత్రం, నన్ను చూడు నేను నిన్ను చూస్తాను, ఇయ్యే పాటలు ఆయనకు ముందు. ఆయన వచ్చాక పెట్టాడండి వాక్యాన్ని ప్రసంగాల్లో. నాకు స్టార్టింగ్లో అంటే మన ప్రసంగాలు విని ఆయన పాటలు వింటాం కదండి, మనకు అర్థమవుతాయి. కొంతమందికి నేను ఈ పాట షేర్ చేసి, ఈ పాట ఉంటుంది తమ్ముడు అంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు అని అనేవాడు. నాకు అర్థం అవ్వలేదు స్టార్టింగ్లో. నాకు అర్థమైంది, నీకెందుకు అర్థం అవ్వట్లేదని వాడు బైబిల్ చదవడు. ఇప్పుడు జాన్సన్ విక్టర్ గారి పాటలు ఎవరికి అర్థమవుతాయి చెప్పండి? బైబిల్ చదివినోడికి ఆయన పాటలు అర్థమవుతాయి. ఎందుకంటే ఆయన వాక్యం రాస్తాడు. నువ్వేవో బైబిలే చదవవు, నీకు అసలు ఏ పాట అర్థమవుతుంది నీకు బైబిల్ చదవని వాళ్ళకి? ఆ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అంటే చప్పట్లు కూడా భలే ఉందండి పాట అంటారు వీళ్ళు. జాన్సన్ విక్టర్ గారు పాట అందుకోవాలంటే వాడు మహాజ్ఞానం అయ్యి ఉండాలి. నాకు మాట చెప్పాడండి, ఆత్మరూపం కాలుతుందా మారుతుందా పాట కట్టాడు, తెలుసు కదా మీకు. ఆ పాట రాసినప్పుడు అంటున్నాడు, నాయన నీకు సీక్రెట్ చెప్తున్నాను అన్నాడు. ఏటన్నా అంటే, మన దగ్గర ఎంబీటీహెచ్ 100 సార్లు చేసిన వాడికి ఈ పాట అర్థమవుతుంది అన్నాడు. ఎలాగొని చూడండి ఇది. ఎంబీటీహెచ్ ఎన్నిసార్లు చేయాలట? ఎంబీటీహెచ్ 100 సార్లు చేస్తే కానీ ఈ పాట అర్థమవుతుంది ఆయన అన్నాడు. అలాగే ఉంటుంది అది. ఆ పాట విన్నారా మీరు? మీకు అసలు ఆయన రాసిన డెప్త్ అందుకోవడానికి నాకు మతిపోయిందండి. మహానుభావుడు అండి. డెప్త్ అందుకోవడానికి దేవుడు రూపాలు ఎలా మారుతాయో రాసేసాడు. నాయన ఈ పాట అర్థం అవ్వాలంటే ఆడు 100 సార్లు చేయాలి ఎంబీటీహెచ్ అన్నట్టు. అంటే సామాన్యులకి అర్థమవ్వ. ఇంక చప్పట్లు కొట్టుకునే వాళ్ళకి ఏం అర్థమవుతాయండి? అది జ్ఞానం. అది మీకు అర్థమవుతుందా? పాట అంటే వాక్యం అక్కడ కొట్టొచ్చినట్టుగా పడాలి. దావీదు అదే చేశాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి 171లో, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నిన్ను స్తోత్రమును ఉచ్చరించుచున్నవి, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యములను గూర్చి నా నాలుక. అంటే ఇప్పుడు ఈ పాటలో ఏం పెట్టాడు ఈయన? వాక్యం పెట్టాడండి. పాటలో వాక్యం పెట్టాలండి. అది పాటగా మారి అవతలోని బోధ చేయాలండి. అది వాక్యం పాటగా మారి అవతలోని హెచ్చరించాలి. కొడితే అవతలోని గుండెలు పగలాలి. నిజమే కదండి. దేవుడు సృష్టిని చేశాడు కదండి, దేవుడు బాధపడుతున్నాడు కదండి. చూసారండి? అంటే హృదయం నిండా వాక్యం నిండుకుంటే పాట రాసేవాడి పాటలో కూడా ఏముంటుందట? వాక్యం. ఆయన కదిలే వాక్యం. జాన్సన్ విక్టర్ గారు అంటే అలా కదులుతున్న వాక్యం అది. అంతే. అలాగ బుర్రనిండా ప్రసంగాలు, బుర్రనిండా పాటలు, ఏది మాట్లాడిన వాక్యం, ఆ రెఫరెన్స్ అది ఇదే ఆయన నోట్లో. నిజంగా మేము ఆయనతో నేను పర్సనల్గా నేను ఆయనతో ఎంతసేపు గడిపితే అంతసేపు చెప్పేవాడు అండి. ప్రసంగాలు చెప్పేవాడు, పాటల గురించి చెప్పేవాడు. ఈ బిట్ ఇలాగ నాన్న, ఇది ఎలాగ నాన్న, ప్రసంగం ఇలా చేయాలి నాన్న, ప్రసంగం ఇలాగ ఎక్కడ ఆపాలా, ఇలాగ అనాలా, ఎంత బాగా చెప్పేవాడు అండి దావీదు గారిది. అది క్వాలిటీ. వాక్యాన్ని బాగా ఇష్టపడటం, ఆ వాక్యాన్నే ప్రసంగంగా రాయటం. ఇది మనసులో పెట్టుకోండి. అసలు చివరికి ఇలాగ ఎప్పుడూ వాక్యము అంటం వల్ల దావీదు గారి జీవితం ఎలా మారిపోయిందో చెప్తాడు 173లో. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యములను గూర్చి నా నాలుక పాడును, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయము చేయును గాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. అండర్లైన్ చేయండి. అంతే.
ఇంకితనికి హ్యాపీ అంటే ఏది హ్యాపీగా కనపడుతుందట? అదండి, ఆ స్టేజ్కి మనం రావాలండి. నేను పరిశుద్ధుడిని, బాప్తీసం తీసుకున్నాను, బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాను అంటే సరిపోదు. వాక్యంలో సంతోషించగలిగే స్థితికి నువ్వు ఎదిగిపోవాలా. అది పరిశుద్ధులంటే, అది పరిశుద్ధత అంటే, అది నీతిమంతుని స్వభావం అంటే, నీతిమంతుని లక్షణం అంటే. నీకు అసలు సంతోషం దేన్ని బట్టి వస్తుంది? వాక్యాన్ని బట్టే సంతోషం వస్తుందా? వాక్యాన్ని బట్టే సంతోషిస్తున్నావా? వాక్యము వినో, వాక్యము చెప్పో, వాక్యము చెప్పించో నేను సంతోషపడుతున్నాను అన్నావా? పరిశుద్ధుడివే, పరిశుద్ధుడివే. నీకు దేవుడు అర్థమైన వాడివే. దేవుడి దగ్గరికి రావడం, కావలసినవన్నీ కోరుకోవటం, అడగటం, అవన్నీ పొందుకోవటం, అవన్నీ లోకంలోకి వెళ్ళి అనుభవించటం, ఇది సంతోషం అనుకున్నారండి? కాదండి. ఒరిజినల్ పరిశుద్ధుడు, భక్తుడు అనగానే నిలువెల్లా ఆయన వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. యేసుప్రభు దగ్గరికి వాక్యం వినడానికి ఒక టైంలో ఒక బ్యాచ్ వచ్చింది. ఆయన ఒక చోట ప్రసంగం చేయడానికి వెళ్తే అక్కడ లేడు, వేరే చోటకి వెళ్ళిపోయాడు. వేరే చోటకి వెళ్ళిపోతే అక్కడ వెతుక్కుంటూ చిన్న చిన్న దోణులు కట్టుకుంటూ యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మీకు తెలుసు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా సందర్భం. ఆ వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ నిలబడ్డారు. యేసుప్రభు కనబడ్డాడు. బాబు వచ్చారా. చాలా మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదండి, సమూహాలు వచ్చేసాయి. ఏమన్నా నేను మాట్లాడుతాను, ఒక చోట మీటింగ్ క్యాన్సిల్ అయిందంటే ఇంకో చోట వెళ్ళాడంటే అక్కడికి కూడా వెళ్ళిపోయారంటే వీళ్ళు ఎవరు చెప్పండి? భక్తులా, భక్తిహీనులా? మీరేమంటారు చెప్పండి? మీరు మహాభక్తులు అనుకుంటారు. ఆయన యేసుప్రభు బాబు ఒకసారి వచ్చిన వాళ్ళు అందరూ నిలబడండి అన్నాడు. నిలబడ్డాడు. ఆయనకు స్టైల్ ఉంటుంది, కింద నుంచి పైకి ఒకసారి స్కానింగ్ తీస్తాడు. స్కానింగ్ దేనికంటే రోగాలకు కాదు, హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఒకసారి కింద నుంచి పైకి ఇలాగ అన్నాడు. అంతేనండి. వాళ్ళందరూ వచ్చింది ప్రసంగం వినడానికి కాదు, రొట్టెలకి చేపలకి. అర్థమైపోయి తిట్టాడండి. నిజంగా మామూలు తిట్లు కాదండి అవి. మీరు అందరూ తిండిపోతులు అన్నాడండి ఒక మాటలో. మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నేను చెప్పే నిత్యజీవం, జీవం ఇచ్చే నిత్యజీవం మాటల కోసం కాదు. కానీ ఏమండి, మీరు అరిగిపోయే ఆహారం ఉంటుంది కదా, క్షయమైపోయేది, ఆ క్షయమైపోయే రొట్టెల కోసం, చేపల కోసం నా దగ్గరికి వస్తున్నారు, మీరు వేస్ట్ పండు అన్నాడు. అంతే. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా అదేనండి. అప్పుడే చెప్తాడు ఈ మాట, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం పండే, శరీరం కోసం నన్ను నమ్మకండి, పండు అన్నాడు. అంతే. మీకు అర్థమైందా యేసు ప్రభు? అంటే వాక్యాన్ని ఇష్టపడిన వాళ్ళని దేవుడు ఇష్టపడటం లేదు. మీకు బిట్టేందుకు చెప్పాను మధ్యలో అంటే, ఆయన మాటను ఎవడైతే ఇష్టపడుతున్నాడో ఆయన్నే ఇష్టపడుతున్నాడు యేసు ప్రభు. చివరిలో శిష్యులను అడుగుతాడు. అప్పటికి ఆ ప్రసంగం చేసిన తర్వాత అండి, యోహాను సువార్త 6వ అధ్యాయం ఆ ప్రసంగం చేసిన తర్వాత అప్పటికి ఆయన వెనకాల ఉన్న శిష్యులు చాలామంది వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారండి, లేరు. వాళ్ళు వెళ్ళిపోతూ ఏమన్నారు తెలుసండి యేసు ప్రభుని? ప్రభువా, అంతకుముందు ప్రసంగాలు బాగున్నాయి కానీ ఈ ప్రసంగం బాగోలేదన్నారు వాళ్ళు. ఈ ప్రసంగం ఎందుకు బాగోలేదురా అంటే ఆయన అంటున్నాడు, శరీరం నిష్ప్రయోజనం అన్నావు కదా, ఈ మాట మాకు నచ్చలేదు. మేము వెనకాల తిరుగుతున్నదే శరీరం కోసం. మాకేదో శరీరానికి ఆహారం ఇస్తావని, డబ్బులు ఇస్తావని, ఇల్లులు ఇస్తావని, పొలాలు ఇస్తావని నీ వెనకాల తిరుగుతుంటే నువ్వేడు శరీరం వేస్ట్ అన్నావు, నీకు నాకు టాటా బాయ్ బాయ్ అన్నారు వాళ్ళు. మిగిలిపోయింది 12 మంది అండి. వాళ్ళతో అన్నాడు, బాబు అపోస్తలులారా, పేతురు గారు, యాకోబు, యోహాను, మొత్తం లైన్లో ఉండండి మీరు అన్నాడు. ఎంతమంది ఇల్లు? 12 మంది. మీరు ఉంటున్నారా, వెళ్ళిపోతున్నారా అన్నాడు. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి యేసు బాధపడలేదా? ఒకటేనండి, ప్రసంగం నచ్చలేదు వెళ్ళిపోతున్నాను అనడా, ఇంక మనం వాడిని ఏమీ చేయలేమండి. దేవుడు వాక్యం నచ్చకెళ్ళిపోయినా ఏం చేస్తామండి? ఏమండి, నేను ఈ పరీక్షల టైం వస్తుంది కదండి, మన పరీక్షల టైము, ఎవరెవరో కొత్త వాళ్ళు ఫోన్ చేస్తారు, మేము పరీక్షలు రాద్దాం అనుకుంటున్నాం అని యూనివర్సిటీలో అంటారు. ఓకే, మంచిది, రండి, ఒకరోజు రండి ఇక్కడికి అంటాను. వస్తారు, సిలబస్ బుక్ ఇస్తాను, ఆడియోలు పంపిస్తాను, మీరు ఆడియోలు వినండి, బుక్ చదువుకోండి, మీకు వీలైనప్పుడల్లా క్లాసు, మనవాళ్ళు కదండి బయట వాళ్ళు, వీలైనప్పుడల్లా క్లాసులకి రండి, జ్ఞానం నేర్చుకుందరు కానీ చెప్తాను. అలాగే ఒకరికి పుస్తకం ఇచ్చానండి. 4 రోజుల తర్వాత మెసేజ్ పెట్టింది ఆవిడ, శ్రీను గారు సారీ నాకు ఈ పుస్తకం నచ్చలేదు అన్నది. వెంటనే 250 కొట్టేసి వెనక్కి అర్జెంటుగా నువ్వు పుస్తకం పంపించాను నన్ను. తెలుసా, నేను చాలా సీరియస్గా ఉంటాను. వాక్యాన్ని ధిక్కరించిన, వాక్యం వద్దన్నా నాకు అసలు పొగమంటలు వచ్చేస్తాయని లోపల నుంచి. ఆన్ స్పాట్లో 250 వెనక్కి కొట్టి నువ్వు అర్జెంటుగా పుస్తకం ఇక్కడ పంపించాను నన్ను. ఎవరండి బతిమాలి? వాక్యం నచ్చలేదంటే ఎవరిని బతిమాలతాం? ప్రసంగం చేసిన తర్వాత ప్రభువా ఇది కఠినమైన మాట అంటే చదువుకోండి బాబు, బ్యాగులు చదువుకొని పండి అన్నాడు. ఎవరినండి బతిమాలతాం? వాక్యం వద్దంటే చదువుకోండి పండి. ఇప్పుడు 12 మందిని అడుగుతున్నాడు, బాబు మీరు ఉంటారా వెళ్ళిపోతారంటే. అలా అన్నారు. పేతురు గారు ఫస్ట్ లేపుతాడు, బాబు నీవే
నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. నిన్నొదిలి మేము ఎక్కడికి వెళ్తాం? నిన్నొదిలి మేము ఎక్కడికి వెళ్తాం? హైదరాబాద్లో చర్చిలు చాలా ఉన్నాయి. మరలా చెప్తున్నాను, మిమ్మల్ని పరలోకానికి నడిపించే వాక్యం చెప్పే చర్చిదే మియాపూర్. ఉన్నదొన్నట్టుగా బైబిల్లో ఉన్నదొన్నట్టుగా కళ్ళ ముందు పెట్టి పరలోకానికి నడిపించే చర్చి ఇది. మా దగ్గరికి రండి, మాకు ఇవ్వండి, మాకు చేయండి, మేమేమనం. మీరు దేవుడి కోసం బ్రతకండి. వాక్యం ఇలా చెప్తుంది, మీ జీవితాన్ని సరి చేసుకోండి. మీ నాన్న మీ కొరకు ఎదురు చూస్తున్నారు, మీరు సిద్ధపడండి. కఠినంగా ఉంటాయండి ఈ మాటలు, కానీ ఆ కఠినమైన మాటలను ప్రేమించగలిగే హృదయం మనకు వస్తే దేన్ని చూస్తాం? నిత్య జీవాన్ని చూస్తాం. ఎందుకంటే వాక్యం సంతోషాన్ని ఎప్పుడు ఇవ్వలేదు మనకంటే, లోక సంబంధమైన ఆశలు ఏమైనా మనలో హృదయంలో గూడు కట్టుకుపోయినప్పుడు అండి వాక్యం మనలో హృదయాన్ని తాకి బాధ పెడుతుంది, సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే మనం క్వైట్ ఆపోజిట్ కొన్నాం వాక్యానికి, అప్పుడు బాధ పెడుతుంది. కానీ అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆ బాధను దిగమింగుకొని ఇది దేవుడి మాట, నాలోనే లోపం ఉందని ఆ వాక్యానికి అనుకూలంగా నీ జీవితాన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు అండి, మళ్ళీ చెప్తున్నాను, సెట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు వినగా వినగా మార్చుకోగా మొదట్లో బాధ పెట్టిన వాక్యం తర్వాత 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 నిన్ను బాధ పెట్టదిక ఎలా చేస్తా తెలుసా? సంతోష పెడుతుంది. లోకంలో సామెత ఉంటుంది తెలుసా మీకు? వేపాకు గురించి చెప్తారు. తినగా తినగా వేప ఎలాగుంటుందట? స్టార్టింగ్లో ఎలాగుంటుంది చెప్పండి నాకు? ప్రాబ్లం ఆగుదా తింటనోడిదా? స్టార్టింగ్లో చేదుగా ఉందట, అయినా పర్లేదని తినేసేటట. తర్వాత కొంచెం చేదుగా ఉంటుంది, తర్వాత తింటాడు, మూడోసారి కొంచెం చేదని అంటాడు, ఆ నాలుగోసారి ఏం లేదని అంటాడు. ఎందుకు ప్రాబ్లం ఆకుదా వీడిదా చెప్పండి? అది ఎప్పుడు చేదుగానే ఉంది, అది ఎప్పుడు మంచిదే, రోగాన్ని తగ్గించేదే. ప్రాబ్లం వీళ్ళలో ఉంది, తినటం తెలియక ఏమన్నాడు? చేదుగా ఉందండి. మీకు అర్థమైంది ఇప్పుడు? వాక్యం మనకి సంతోషాన్ని ఎప్పుడు ఇవ్వదు అంటే, వాక్యంలో మనం ఎప్పుడు సంతోషించలేమంటే దానికి ఆపోజిట్గా మన జీవితంలో ఏదో లోపం ఉంది, అది వచ్చి కొడుతుంటే బాధ వస్తుంది. నువ్వు ఆ లోపాన్ని సరి చేసుకోండి. నాకేనండి ఇది నిజమే, నేను మార్చుకుంటానండి, అలా మార్చుకుంటూ వచ్చే ప్రసంగం వింటున్నప్పుడు అండి నీకు బాధలు రావు. భలేగా ఉందండి. ఎందుకంటే వాక్యానికి సెట్ అయిపోతూ వస్తుంది నీ లైఫ్, వాక్యానుసారంగా సర్దుకుంటూ వస్తుంది కనుక ప్రసంగం ఇక బాధ పెట్టదిక సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు బాధపడే స్థితిలో లేడు దావీదు గారు. ఏ స్థితిలో ఉన్నాడట? నీ వాక్యము నాకు ఏం చెప్పారండి ప్రసంగం. దేవుడి కోసం బ్రతుకుతున్న వాడికి నువ్వు ఇలా దేవుడి కోసం బ్రతుకు అంటే ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుంది. దేవుడి కోసం కాకుండా మనం లోకంలో బ్రతుకుతున్నాం అనుకోండి, మీరు దేవుడి కోసం బ్రతకటం లేదన్న ప్రసంగం మనల్ని ఏం చేస్తుంది? బాధిస్తుంది. అర్థమవుతుందా? వాక్యము పరిశుద్ధుడు అయితే, నువ్వు పరిశుద్ధురాలు అయితే, నిన్ను వాక్యము సంతోషపెట్టే స్థితికి నువ్వు ఎదిగిపోవాలి. అవసరమైతేనండి, నేను చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో, అవసరమైతే వాక్యం కోసం శ్రమ, వాక్యం కోసం కష్టమా, నాకు ఇష్టం అండి వాక్యం, దానికోసం నేను ఏ శ్రమకైనా సిద్ధపడతాను. వాక్యం కోసం వచ్చే శ్రమలు కూడా నాకు ఇష్టమే అనాలి. ఆ స్థితికి ఎదగాలి వాక్యం విషయంలో మనం. మళ్ళీ చెప్తాను, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోండి. వాక్యం వినడానికి కష్టం, వాక్యం తీసుకోవడానికి కష్టం అన్న పరిస్థితుల నుండి మనం ఏ స్థితికి ఎదగాలంటే, బాగా వినండి, ఇది వాక్యము నాకు సంతోషము, వాక్యం నాకు ఆనందము, నాకు ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన ఈ వాక్యాన్ని నేను ఎవరికైనా ప్రకటిస్తే వాడు కూడా సంతోషంలోకి వస్తాడు లోకంలో నుండని, ఆ వాక్యాన్ని ప్రకటించడానికి నేను దేనికైనా సిద్ధం అన్న స్థాయికి రావాలి. అలా వచ్చారు భక్తులు, అలా వచ్చిన వాడు పరిశుద్ధుడు. స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఎక్కడ లింక్ కట్ అయినా మీకు ఏం అర్థం అవ్వదు, ఓకేనా? వాక్యము సంతోషంగా మారిపోయింది. వాక్యం ఎప్పుడైతే సంతోషాన్ని ఇస్తుందో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనది ఆ వాక్యాన్ని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. మీరు ఏదో షాప్కి వెళ్ళి తక్కువ రేట్లో చీర కొనుక్కున్నారు, చీర క్వాలిటీ సూపర్ అదిరిపోయింది కట్టుకుంటే, అంటే అప్పుడు చీర మనకి ఏమిచ్చింది? సంతోషాన్ని ఇచ్చింది. అప్పుడు పక్క వాళ్ళకి చెప్తారా చెప్పరా? మొత్తం టామ్ చేసేస్తాం కదండి. అదిరిపోయిందండి చీర 200కే, క్వాలిటీ సూపర్, వెళ్ళిపోండి షాప్కి. ఎందుకు చెప్పారు చెప్పండి? అది మీకు ఏమిచ్చింది? సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు వాక్యం చెప్పడానికి మనం ఎప్పుడు రెడీ అవుతాం చెప్పండి? వాక్యం మనకి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు అలాంటి వ్యక్తిని చూపిస్తాను బైబిల్లో. మహాశ్రమలండి బాబోయ్, మహానుభావుడు, నిండు యవ్వనుడండి, పెళ్ళి అవ్వలేదండి, చిన్నోడి కింద పట్టుకో సేవలో పడేసాడండి దేవుడు. అతనికి మహాశ్రమలు వచ్చాయండి, యవ్వనుడండి, తట్టుకోలేకపోతున్నాడు. ఒక టైంలో తట్టుకోలేక, బాబు నీ మాటలు చెప్పడం నా వల్ల కాదు అన్న స్థితికి వచ్చి మళ్ళీ వెంటనే అంటాడు, లేదులే నేను అలా ఉండలేను అంటాడు. ఇర్మియా చూపిస్తాను మీకే. ఇర్మియా గ్రంథానికి రండి.
20వ అధ్యాయం చూద్దాం, మొదటి వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, చిన్నోడండి, యవనస్తుడు, వాక్యం చెప్పినందుకు ఇర్మియాను ఏం చేశారట? కొట్టి, ఇర్మియాను కొట్టి ఏమంటే తర్వాత యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుండి బొండలో అతనిని వేయించెను. బొండ అనగానే కర్మగారం అండి ఇది. అంటే చేతులు, కాళ్ళు, మెడకి ఇనప సంఖ్యలు వేసేస్తారు కదలకుండా, మనిషి నిలబడలేకుండా, నడవలేకుండా భయంకరమైన బరువైన ఇనప సంఖ్యలు మెడకి, కాళ్ళకు అన్ని బిగించేసి పట్టుకెళ్ళి జైల్లో పడేసారటండి. నేను మన పాపంతో మరణిస్తే అని పాట వస్తుంది కదా, అందులో మధ్యలో చూపిస్తానండి. ఇన్ని మధ్యలో వస్తాడు ఇర్మియా, పేరేసాను అక్కడ ఇర్మియా అని. ఆయన పడిన వేదనలు చూపించాను, చూద్దరు కానీ. ఆగస్టు 8 స్క్రీన్ల మీద చూద్దాం. అది వీళ్ళు పడిన వేదనలు ఒక రకమైన వేదనలు కదండి. ఇంతకీ ఈయన కొడుతున్నది అవసరం, జైల్లో ఇనప సంఖ్యలు వేసి జైల్లో పడేసింది దేనికోసం చెప్పండి? ఇతను ఏం చెప్తున్నాడట అక్కడ? ప్రవచనం చెప్తున్నాడట, అంటే వాక్యం చెప్తున్నాడండి. వాక్యం చెప్తుంటే కొడుతున్నారా? వాక్యం చెప్తుంటే జైల్లో వేస్తున్నారా? ఏమంటే కొడితే జైల్లో వేస్తే మళ్ళా ప్రసంగం చేస్తారండి ఎవరైనా? చెప్పండి, చేస్తారా? చేయరు. అందులోనే ఇతను ఏమో బాగా అన్ని మ్యారేజ్ అయిపోయి మొత్తం పిల్లలకి అనేసి బాగా అనుభవించి ముసలి అయిపోయినాడు ఏం కాదు. ఎవరు? నిండు యవ్వనుడే. నాకు ఎందుకు బాబు ఈ గోల, అందరూ పెళ్లి చేసుకుని భార్యను సంకలేసుకుని ఊరంతా తిరుగుతుంటే ఈనేటి ప్రసంగాలు చెప్పమంటున్నాడు. పోనీ ప్రసంగాలు చెప్తుంటే ఏమన్నా నాకు సన్మానమా? ఏమన్నా ఈరోజు మేము ప్రసంగాలు చెప్తే సన్మానాలు సాల్వాలు కప్పుతారు, వాళ్ళకేమో దెబ్బలేసారు. మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు తెలుసా? నిజంగా చెప్తున్నాను, లిటరల్గా చెప్తున్నానండి. ఎవరైనా నాకు సన్మానం చేస్తానంటే వాళ్ళతో చెప్తాను, బాబు ఎందుకు బాబు మాకు ఇవి సుత్తి ఫంక్షన్లు, సుత్తి సన్మానాలు ఎవరికి కావాలి ఇవి? మాకు లోపల బాధ ఏంటంటే ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవడైనా రాయిచ్చి కొట్టేస్తే బాగుంటుంది, అంతే కదండి. ఎక్కడో తగిలేసి రక్తం కారిపోతుంది అనుకోండి, అప్పుడు కచ్చిపిల్ల పెట్టుకుని దేవా స్తోత్రం సన్మానం జరిగింది. అది ఒరిజినల్ భక్తుడికి జరగాల్సిన సన్మానం. సాలువలు, దండలు, చప్పట్లు, ఫోటోలు ఇవి కాదు. ఏం అర్థం అవ్వలేదు వీళ్ళకి. ఇంకా నేను నిజంగా చెప్తున్నాను కదండి, డెప్త్లో బైబిల్ వాక్యం అర్థమైనప్పుడు భక్తి ఒకలా ఉంటుందండి, అంతే. పైన మెరుగుల భక్తి ఒకలా ఉంటుంది, అర్థమైపోద్ది. మీ సన్మానాలకు ఒక నమస్కారం, మీ సాలువాలకు ఒక నమస్కారం, మీ దండలకు ఒక నమస్కారం, టైం అయిపోతుంది ముగించేసి వాళ్ళని పంపించేయండి అంటాం మేము. ఎవరికి కావాలి అంటే వాక్యం చెప్తే దెబ్బలు తగిలే వాళ్ళకి. ఎవరికి? ప్రవక్తలకి. మేము వాక్యం చెప్తే దండలేదు కాతున్నారు. వద్దు మాకు. వాళ్ళతో పోలిస్తే మేము చాలా చిన్న, ఏం చేయట్లేదు, వద్దు మాకు. మనసు బాగోదండి, లోపల మనసు ఏం బాగోదు. మీరు కావాలంటే నా వీడియోలు అన్నీ చూడండి. ఇంకో కొన్ని చోట్ల ఇంకా వాళ్ళు బలవంతం చేస్తారు, అదో రకమైన బలవంతం, తట్టుకోలేము. అది సన్మానం చేస్తున్నప్పుడు జూమ్ చేసి నా ముఖం చూడండి, ఎందుకురా నాయన మాకు ఇది అన్నట్టు ఉంటుంది. ఎందుకవి? ఒరిజినల్ సన్మానం ఎక్కడ జరిగింది తెలుసా? నాకు ఒక చోట జరిగింది. ప్రసంగం చేస్తుంటే తిడుతున్నాడు అండి చివరి నుంచి ఒక అతను తిడుతుంటే నేను ఇంకా రేజ్ చేస్తున్నాను ఇక్కడ వాయిస్ గట్టిగా. అతను తిట్టడం నేను గట్టిగా మాట్లాడటం, అతను తిట్టడం నేను భలేగా ఉంది. అది మజా ఇచ్చింది, అది ఇచ్చిందండి నాకు మజా. ఏ సాల్వే ఇవ్వలేదండి. అతను తిడుతున్నాడు, నేను ఇంకా గట్టిగా చెప్తున్నాను. అతను తిడుతున్నాడు, నేను ఇంకా పక్కనేనండి ఇలా వేదికేశారండి. అతను గోడ ఒకటి ఉంటుంది ఇలాగా, ఆ గోడ పక్కనే వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లో కూర్చొని తిడుతున్నాడు, నా చెవిలో పడిపోతున్నాయి పక్కనే. నువ్వు నీ దేవుడు, నువ్వు పెద్ద వెదవరా అన్నాడు. నేను ఇంకా గట్టిగా చెప్తున్నాను. ఎలాగుంది? అది ఇచ్చిన కిక్ అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కడ ఇవ్వలేదండి సభ నాకు. తిట్టండిరా, అవి మాకు సన్మానాలు. ఒరిజినల్గా నీకు దేవుడు అర్థమైతే ఎలా ఉంటుంది అంటే, నేను వాక్యం చెప్తుంటే తిట్లు వస్తున్నాయి, భలేగుంది తండ్రి. మజా అంటే ఇది, భక్తుడికి మజా. కొడుతున్నారండి ఇక్కడ, కొట్టేసి బొండలేసి జైల్లో పడేశారండి. జైల్లో పడేసిన తర్వాత అండి, చిన్నోడు కదండి తండ్రి, ఆ బాధల్లో విసిగిపోయండి ఓ మాట అన్నాడండి. నిజంగా మీరు వాక్యాన్ని బట్టి సంతోషించే వాళ్ళైతే మీరు ఇదే మాట అంటారు. 7వ వచనానికి రండి. 7వ వచనానికి, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపక నీ ప్రేరేపణకు లోబడి తిని ఆగల. ఇప్పుడు ఈయన ఎవరు ప్రేరేపిస్తున్నారట? దేవుడు. దేంతో ప్రేరేపిస్తున్నాడట? వాక్యంతో. ఇప్పుడు వాక్యంతో నువ్వు రేపుతున్నావు, వాక్యం చెప్తుంటే వాళ్ళు కొడుతున్నారు.
అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి మీరు. ఓహే బాబు, నువ్వు వాక్యం చెప్పాలరా, నేను చాలా కష్టపడ్డాను రా, నేను ప్రజల కోసం చాలా ప్రసవ వేదన పడుతున్నాను రా, వాళ్ళందరూ చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతే నా గుండె చాలా వేదనగా ఉంది నా నాని. ఈ ప్రసంగం దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా చెప్పేవాడు కదండి ప్రసంగాలు ప్రవక్తలకి. దేవుడు ప్రసంగాలు చెప్తుంటే ఆ ప్రసంగానికి ఏమైపోతున్నాడట? ప్రేరేపింపబడుతున్నాడట. ఈ ప్రేరణతో వెళ్ళి ప్రసంగం చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడి ప్రేరణకు లోబడాలా, వాళ్ళ దెబ్బలకు భయపడి నేను సేవను వదిలేయాలా అంటున్నాడు ఇప్పుడు ఈయన. లేదు తండ్రి, వాళ్ళు ఎన్ని కొట్టనివ్వండి, వాళ్ళు ఎన్ని తిట్టనివ్వండి, నేను మాత్రం నీ ప్రేరణకే. ఏమంటే ప్రేరణ అంటే అర్థమైందా? ఏటో నాకు తెలుగు చెప్పడం చాలా కష్టమైపోయింది ఇప్పుడు జనరేషన్కి. ప్రేరణ అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు తెలియదు, చెప్తాను. ఇప్పుడు అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. మీరు మొహానికి ఏదో క్రీమ్ రాసుకుంటున్నారు. ఐశ్వర్యరావు వచ్చి ఒక క్రీమ్ చూపించి ఇది రాసుకున్న తర్వాత నేను తెల్లగా అయిపోయాను అన్నదనుకోండి, మీ క్రీమ్ డస్ట్బిన్ వేసి అది కొనుక్కుంటారు మీరు. అంటే ఆవిడ వీడియో వల్ల మీరు ఏమైపోయారు? అర్థమైందా? ఇప్పుడు ప్రేరణ అంటే ఎలాగుంటుందో, నీ లైఫ్ను చేంజ్ చేయటం, నీ అలవాట్లను మార్చటమే ప్రేరణ. చాలామంది సబ్బులు మారుస్తారు, క్రీములు మారుస్తారు. అంటే ఎవరి అలవాట్లు అభిరుచులు అవి బట్టి. కానీ ఎక్కడో ఒక చోట అది మార్చుకోవడానికి వెళ్ళి ఏం పొందుకుంటారు? ప్రేరణ. ఎవరో చెప్తారు, నేను ఇది వాడిన తర్వాత బాగుందండి అన్నారు అనుకో, నువ్వు వాడిన తర్వాత బాగుందా, అయితే నేను వాడతాను. చూసారా? ప్రేరణ. మనుషుల మాటలు బట్టి ప్రేరణ. దెయ్యం కూడా ఏం చేసిందంటే దీన్నే కరెక్ట్గా వీళ్ళు ఈ మాటలు చెప్తే ప్రేరేపింపబడతారా అని సైతానుగాడు ఏం చేశాడంటే పాపం చేయించడానికి మనుషుల నుండి ప్రేరణ ఇవ్వడం మొదలెట్టాడు. దేవుళ్ళలో నుండి లాగేయడానికి మాటలు ప్రారంభించాడు. దేవుడు పనిలో నుంచి లాగేస్తున్నాడు. లోక సంబంధమైన ప్రేరణ ఇస్తున్నాడు నీకు. మనం ఎందుకు పాపం చేస్తాం, మనం ఎందుకు దేవుడి సన్నిధి సరిగా రాలేవు, ఎందుకు దేవుడికి ఇవ్వలేమంటే మన ప్రేరణ, లోక సంబంధమైన ప్రేరణ ఏదో బలంగా ఉంది మన మీద. మనం దేవుడు ప్రేరణకు లోబట్టం లేదండి. దేవుడి వాక్యం ఎంత గట్టిగా గుద్దుతున్నా అది తీసుకుంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత చల్లారిపోతున్నాం. ఈ ప్రేరణ నిలబట్టం లేదు మనలో. ఏ ప్రేరణ? దేవుడి వాక్యము మనలో ఇస్తున్న ప్రేరణ నిలుపుకోలేకపోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, నిలబట్టం లేదు. కానీ ఇర్మియా అంటున్నాడు, తండ్రి నువ్వు నన్ను ఏ వాక్యంతో అయితే ప్రేరేపిస్తావో ఆ ప్రేరణలో నేను ఏమన్నా మాట్లాడినా, నేను బాధపడకుండా అందరూ ఆలోచించండి. మీరు వెరీ స్టార్టింగ్లో, నేను మియాపూర్ సంఘంలోనే కొంతమంది నాకు తెలుసు, మీరు వెరీ స్టార్టింగ్లో మీ ప్రేరణ కానీ, మీ భక్తి కానీ, మీ ఇంట్రెస్ట్ కానీ, దేవుడి కార్యక్రమం అనేసరికి ముందుకు వచ్చేసే మీ త్యాగాలు కానీ ఇప్పుడు ఉంటున్నాయా, తగ్గినాయా? మీరు ఆలోచించుకోండి. తగ్గినాయి అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేరణ తగ్గి లోక ప్రేరణ నీ మీద పెరిగింది. నువ్వు ఆలోచించుకో. నిన్ను ఏదో బలంగా ప్రేరేపిస్తుంది లోకం, ఏదో ఆశ, ఏదో సంపాదన, లేదా ఏదో దాని మాయలో పడి ఇంకా దేవుడిని ఆపేద్దాం, దేవుడి కార్యక్రమాలు ఆపేద్దాం, దేవుడి దగ్గరికి రోజు వెళ్ళడం ఆపేద్దాం, వారానికి ఒకసారి వెళ్దాం, లేదా వారానికి 2 రోజులు వెళ్దాం చాలు, రోజు వద్దు. ఏదో ప్రేరేపిస్తుంది నిన్ను బలంగా. దేవుడి కంటే ఇంకోటి ఏదో ప్రేరేపిస్తుంది. ఒక్కొక్కరిని ఒకటి ప్రేరేపిస్తుందండి. ఒక్కొక్కరికి ఒక బలహీనత. అది చూసుకోవాలా. అమ్మ, నేను ఇందులో పడి కదా దేవుడికి దూరం అయ్యాను, నేను ఇందులో పడి కదా దేవుడికి జారిపోయాను. ప్రేమ, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, లోకము, ఆశలు, డబ్బు, సంపాదన, ఏది నిన్ను ప్రేరేపించి దేవుళ్ళలోంచి నిన్ను వెనక్కి నెట్టింది? నువ్వు ఆలోచించుకో. మనుషులా, లోకమా, లేదా లోక సంబంధమైన ఆశలా? ఏది నిన్ను బలంగా ప్రేరేపిస్తుంది? ఏది నిన్ను బలమైన ప్రేరణిస్తుంది? దేవుడు ఇవ్వాలి, దేవుడు వాక్యం ఇవ్వాలి. ఇర్మియా గారిని చూసి మనం ఆలోచించవలసింది ఏంటంటే, తండ్రి యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపక నీ ప్రేరణకు లోబడి తిని లోక ప్రేరణ నా మీద పని చేయలేదు తండ్రి. నీకోసమే నిలబడ్డాను, నీకోసమే పెళ్లి చేసుకోలేదు, నీకోసమే సేవలో ఉన్నాను, నీకోసం దెబ్బలు పడతాయి, నో ప్రాబ్లం. దేవుడి కోసం ఏం పడినో పర్వాలేదు. దేవుడి కోసం ఎంత లాస్. ఏమంటే వీళ్ళు జీవితాలు లాస్ అయిపోతున్నారండి. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే రావట్లేదు, ఎందుకంటే ఇవ్వట్లేదు అంటే మేము ఏదో కొంచెం నష్టపోయామండి. జీవితం నష్టపోయావా? బ్రతకలేని స్థితిలోకి వచ్చావా? అలా కాదే. చిన్న చిన్న వాటికి దేవుడిని విడిచిపెడుతున్నావంటే, చిన్న చిన్న వాటికి దేవుడికి చేసే పనులు వదిలేస్తున్నావంటే నిన్ను బలంగా లోకం ప్రేరేపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, చాలా ప్రమాదం ఇది ఆత్మీయ జీవితానికి. ఆత్మకు ప్రమాదం. శరీరం బాగానే ఉంటుంది, ఆత్మకు ప్రమాదం. దేవుడు కృప మన మీద నుంచి వెళ్ళిపోద్ది, దేవుడు తోడు మన మీద నుంచి వెళ్ళిపోద్ది. వీడేంటి నాకు లోబడవలసిన వాడు లోకానికి లోబడుతున్నాడని అసహించుకుంటాడు దేవుడు. నులివెచ్చని స్థితి అన్నాడు బైబిల్లో దేవుడు దాన్ని. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు నేను లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను. బాబా, దేవుడు ఇర్మియాని ఏం చేస్తున్నాడట?
లేదు నాన్న నువ్వే నిలబడాలి నాన్న, నువ్వే నా వాక్యం చెప్పాలి నాన్న అని బలవంతముతో దేవుడు నన్ను ఏం చేశాడు? గెలిచాడు. దేవుడు బలవంత పెట్టాడట. నెక్స్ట్ అంటున్నాడు, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. ఇది అండర్లైన్ చేయండి ఇక్కడి నుంచి. దినమెల్లా ఈయనకేటట? దేనికోసం నవ్వుల పాలవుతున్నాడు? దేనికోసం? అప్పులు చేసి కాదు, మద్యం తాగి కాదు, అల్లరికి ఏదో వ్యభిచారం చేసి కాదు, ఏ దొంగతనంలో దొరికిపోయి కాదు, నవ్వుల పాలు. దేవుడు వాక్యం చెబుతుంటే ప్రజలు ఏం చేస్తున్నారట? నవ్వుతున్నారట. నవ్వుల పాలట. నవ్వుల పాలు అవ్వకూడదండి. లోక సంబంధమైన వాటిల్లో అవ్వకూడదండి మనం. నువ్వు దేవుడి విషయంలో నవ్వుల పాలు అవుతున్నావా? దేవుడికి ఇస్తున్నావు నువ్వు, దేవుడు నీకు ఏం చేశాడు అంటున్నారా? మీ భక్తి జీవితాలు ఎక్కడ పడిపోతే నాకు తెలుసు. నేను అక్కడి నుంచి అన్ని తట్టుకొని నిలబడినోడిని, లేచినోడిని నేను. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా, దేవుడు మీకు ఏం చేశాడు? దేవుడికి ఇస్తున్నావు కదా, దేవుడు నీకు ఏమి ఇచ్చాడు అన్నప్పుడు ఆ నవ్వుల పాలుతో వచ్చిన ఆ మాటకి మన హృదయం ఏమైపోద్ది? నిజమే. ఏది మరి ఆయనకి చేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి, ఏం జరగట్లేదంటే మరి ఏటో ఇది నిజమో కాదో, ఆయన ఉన్నాడో లేదో, ఆయన మమ్మల్ని చూస్తాడో లేదో, ఇదేనా అవిశ్వాసం కదా? అవిశ్వాసం ఇది. మళ్ళా చెప్తున్నాను, నీకు దేవుడి మీద నమ్మకం తగ్గుతుంది, దేవుడి మీద విశ్వాసం తొలుగుతుంది, ప్రేరేపిస్తుంది బలంగా నిన్ను. నీకు ఏదో బలహీనత ఉంటుంది, కరెక్ట్గా ట్రిగర్ చేసి దాని మీద కొడుతుంది దెయ్యం. ఏమంటే అందరికీ మనిషి అన్న తర్వాత ఒక బలహీనత ఉంటుందండి, కరెక్ట్గా దాని మీద కొడుతుంది అంతే దెయ్యం. మనకున్న భక్తి, మనకున్న విశ్వాసం, దేవుడు అంటే మనకున్న ఇష్టం, దైవ కార్యక్రమం అన్నా, దేవుడి సన్నిధి అన్నా, దేవుడి వాక్యం ప్రకటించబడుతుందన్నా, ఏమంటే తహతహలాడిపోయిన ప్రాణం చల్లారిపోద్దండి. కారణం ఎదురవుతున్న నవ్వుల పాలు, ఎదురవుతున్న ఇరుకులు, ఇబ్బందులు మనల్ని దేవుడి పనులు అనిచ్చేస్తాయి. ఇరిమే కూడా ఆ స్టేజ్కి వెళ్తున్నాడు, కానీ వెళ్తున్నట్టుగా కనపడతాడు మనకి. తండ్రి ఏమంటున్నాడు? నీ వాక్యం నేను ప్రకటిస్తున్నప్పుడు దినమెల్లా నేను నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలా ఉంది? దేవుడు కోసం బ్రతుకుతున్న వాడిని జనం ఏం చేస్తారట? ఎగతాళి. మిమ్మల్ని చేస్తారో లేదో, నన్ను చేస్తారు. ఆడో దేవుడు పిచ్చోడరే అంటారు అంతే. సింపుల్గా మాటతో ఆడికి ఏం పిచ్చి పట్టింది వదిలేండి. నేను మా ఆఫీస్ వాళ్ళని తీసుకొస్తానండి చాలాసార్లు, ప్రతి యానివర్సరీకి తీసుకొస్తాను. నేను ఇన్ఫోసిస్లో పనిచేశాను కదా, వాళ్ళలో ప్రతిసారి ఒక 10 మందిని నా కొలీగ్స్ అండి. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు వాక్యం చెప్పాను, చర్చిలో వాక్యం వినడానికి ఇలా రమ్మంటే రారు. వాళ్ళంతా వేరే రెడ్డిస్ ఉంటారు, పెద్ద పెద్ద చౌదరీస్ ఉన్నారు, తర్వాత దేవుడు నమ్మరు, వాళ్ళ నమ్మకాల్లో వాళ్ళు ఉంటారు. కానీ ఈ ప్రోగ్రామ్ యానివర్సరీ అనేసరికి వస్తారండి. నిన్న కాక మొన్న నేను అందరికీ ఫోన్లు కొడుతున్నాను, బయట వాళ్ళకి, దూరం ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు కొడుతున్నాను. యానివర్సరీ 3 రోజుల నుంచి ఇవే నేను ఫోన్లు చేస్తూ ఉంటున్నాను. మొత్తం కాల్ లిస్ట్ అంతా తీసుకుని అందరికీ ఫోన్లు చేస్తున్నాను, రండి యానివర్సరీ రండి అని. అందులో ఒక ఆవిడకి చేశాను, మా మేడం అండి ఆఫీస్లో ఉన్నప్పుడు. ఆవిడకి చెప్పాను, ఇలా మేడం యానివర్సరీ రండి అంటే, ఏంటి యానివర్సరీయా, ఎక్కడ చేస్తున్నామంటే మన హాల్ వీడియో పెట్టాను. బాబు హాల్ వీడియో రెడీ పెట్టండి. ఏంటి ఇందులో ఫంక్షనల్ చేస్తున్నారు మీరు, దేవుడిది ఇంత గొప్పగా చేస్తారా దేవుడివి అంటే ఆశ్చర్యపోతుంది ఆవిడ. నీ వీడియోలు నేను నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను నాన్న, నెంబర్ మిస్ అయిపోయింది, యూట్యూబ్లోని ఫేస్బుక్లోని వీడియోలు చూస్తున్నాను, ఏంటి మా దగ్గర ఉన్నప్పుడు బట్టలు మామూలుగా వేసుకున్నప్పుడు మొత్తం కోట్లు వేసుకుని తిరుగుతున్నాం అంటుంది. వాళ్ళకి అసలు షాక్ కింద ఉందండి ఆ వీడియోలు చూసి, ఆశ్చర్యపోతుంది ఆవిడ. అంటే ఏం చెప్పాలి, వాళ్ళ లాంగ్వేజ్ వేరండి, వాళ్ళు మన విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు భక్తి అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. నేను ఆవిడకి చెప్పడానికి ఏం చెప్పానంటే, మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎంప్లాయీని, ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అని చెప్పాను. వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. మీ దగ్గర ఎంప్లాయీని కాదు ఇప్పుడు నేను, మాకు CBT ఉంది, కాలేజీకి నేను ప్రిన్సిపల్ని, మీరు అక్కడికి రండి చూద్దరుగానంటే, నాయన నీ లొకేషన్ పెట్టి వచ్చేస్తాను నిన్ను చూడాలంటుంది. మా మేడం అండి, మా పైన హెడ్ ఆవిడ వస్తుంది, చూపిస్తాను మీకు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు దేవుళ్ళో మనకి ఒక పక్క నవ్వుల పాలు, మనల్ని హేళన చేసే వాళ్ళు ఉంటారు, చక్కగా దేవుడి కోసం మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని చూసి ప్రేరేపింపబడే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు నవ్వుల పాలు చూస్తున్నావు తప్ప నిన్ను బట్టి ఒక అతను నిలబడి ఉంటాడు, అతని గురించి ఎందుకు ఆలోచించవు నువ్వు? నేను చాలామంది చెప్తానండి, మీరు చల్లారిపోకండి, మీరు చల్లారిపోతే మీరు గుడికి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చల్లారిపోరు. మీరు చెప్పండి. నేను అందరికీ చెప్తానండి ఇది. ఒకప్పుడు మీరు పని చేస్తుంటే ఇలా బతకాలు రాండి, మిమ్మల్ని బట్టి ప్రేరేపింపబడిన వాళ్ళు ఉంటారు. మీరు చల్లవాడిపోతే వాళ్ళు చల్లారిపోతారండి. మిమ్మల్ని చూసి కదా వాళ్ళు దేవుళ్ళలో నిలబడ్డారు, మీ భక్తిని బట్టి కదా వాళ్ళు దేవుళ్ళలో ఉన్నారు. మీరే వెనకైపోతే, మీరే నెమ్మదికి వెళ్ళిపోతే, మీరే లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే, మీరే ఆశల్లోకి వెళ్ళిపోతూ ఉంటే, మిమ్మల్ని బట్టి చర్చిలోకి వచ్చినప్పుడు ఏమి నేర్చుకుంటాడు మిమ్మల్ని బట్టి చెప్పండి?
అందుకే ఎప్పుడు కూడా ఎగతాళ, నిన్ను ఎగతాళి చేస్తున్నారా, నో ప్రాబ్లం అనుకుంటారా. ఎగతాళి చేసేవాడు ఒకడైతే మనల్ని బట్టి భక్తి జీవితంలో నిలబడేవాళ్ళు 100 మంది ఉంటారు. ఇప్పుడు ఎగతాళి తీసుకుందామా, నిలబడేవాడిని చూద్దామా? మీరు ఆలోచించుకోండి. మీరు వెనక్కి వెళ్ళకండి. కొడితే బలంగా ఇంకా ఎక్కువగా చేయాలి, ఇంకా బలంగా దేవుళ్ళు ఉండాలనుకోవాలి తప్ప. ఇరిమే చూడండి ఇప్పుడు ఎలాగ ఉంటాడంటే, మీకు చెప్తాను. తండ్రి దినమెల్లా నాకు ఎగతాళి, దినమెల్లా నన్ను నవ్వుల పాలు చేస్తున్నారు. 8వ వచనం, ఎలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది. అదండి, పలుకుతున్నప్పుడల్లా మీద పడి కొడుతున్నారండి, తిడుతున్నారండి, ఉమ్ములేస్తున్నారండి, అపహాస్యం చేస్తున్నారండి. ఎప్పుడు ప్రసంగం చేసినా ఇదే ఎదురవుతుంది వాళ్ళకి. ఇందాక చెప్పాను కదా మీకు, ఇందాక బిట్టు అర్థమైందా? మేము ప్రసంగం చేసినప్పుడు సాల్వ్ వేస్తే ఎందుకు రాదన్నప్పుడు కిక్కి ఇది కారణం. వాళ్ళు ప్రసంగం చేస్తే అవతల బారా ఎవడ కావాలి నీ ప్రసంగం అన్నారు. మాకేం చప్పట్లు కొడితే ఏమవుతుంది? ఎవడో ఒకడు అలా బలంగా అసలు ఎదుర్కొంటుంటే అప్పుడు డి అంటే అప్పుడు దేవుడిని చూపించాలా, అంతే కదండి. దినమెల్లా మేము ఎప్పుడు ప్రసంగం చెప్తే అప్పుడు నాకు బలాత్కారమే తండ్రి, నాకు ఆనందం లేదు తండ్రి అన్నాడు. నెక్స్ట్ చూడండి, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకును హేతువాయను. మీకు ఏమర్థమైందో? అసలు నాకు వస్తున్న అవమానాలకి, నాకు వస్తున్న నిందలకి, నాకు వస్తున్న కష్టాలకి నీ వాక్యమే కారణం తండ్రి అన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు వాక్యం కోసం నీకేమన్నా ఇలాంటివి వస్తున్నాయా? నువ్వు ఆలోచించి. ఇప్పుడు నేను ప్రసంగం చెప్తున్నానండి అందుకే నన్ను తిడుతున్నారండి, నేను బాగా మీటింగ్లు పెడుతున్నానండి అందుకే నన్ను తిడుతున్నారండి, నేను దేవుడికి సహకారిగా ఉన్నాను, బాగా చక్కగా నా ఆర్థిక సహాయాన్ని ఇచ్చి దేవుడు పని చేస్తున్నానండి అందుకే నన్ను అందరూ తిడుతున్నారండి. తిడితే నువ్వు పడిపోతావు, తిడితే నువ్వు వెనక్కిపోతావు, తిడితే దాన్ని వదిలేస్తావు. నాకెందుకంటే అందరూ తిడుతున్నారని వదిలేస్తాం. కానీ ఇరిమి అలాంటోడు కాదు. దేనమెల్లా తిడుతున్నారట, ఏమంటే చేత్కారాలట, అవమానాలట. నాకు నీ వాక్యం వల్లనే నాకు ఇవన్నీ జరుగుతున్నాయి తండ్రి అన్నట్టు. నీ వాక్యమే కారణం. నీ వాక్యాన్ని నేను చెప్పటము, నీ వాక్యాన్ని చెప్పడానికి నేను నిలబడటమే వీటన్నిటికీ కారణం అన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, భక్తి జీవితాలు మీరు పరీక్షించుకోండి. మేము పరిశుద్ధులు అంటున్నారు కదా, నీకు ఇదిగో నేను దేవుడి పని చేయటం వల్లనే ఇలాగ అవమానింపబడ్డాను, నిందింపబడుతున్నాను, అయినా సరే నేను దేవుడి కోసం ఉంటామండి మనం? మీరు చెప్పండి, ఉంటామా? ఈ స్థితిలో ఉంటామా? ఈ స్థితి వాక్యం పట్ల లేదా వాక్యం కోసం ఈ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతే భక్తి జీవితంలో నిలబడతావండి? వెరీ స్టార్టింగ్ అండి, నేను బాగా వాక్యం నేర్చుకుంటున్న, ప్రసంగాలు చెప్తున్న స్టార్టింగ్లో నాతో పాటు ఒక కుర్రాడండి, చాలా కష్టపడి వాక్యం నేర్చుకున్నాను. నేను చాలాసార్లు చెప్పేవాడిని. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బోరబండ వెళ్ళి అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ లోపలికి వెళ్ళి 2 కిలోమీటర్లు అక్కడ వాక్యం నేర్చుకుని మళ్ళీ రైలు ఎక్కి ఇక్కడికి వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. సుమారు 5-6 సంవత్సరాలండి ఇదే ట్రైన్ జర్నీ. రాత్రులు 12 అయిపోయి తెల్లవారుజాము 4 గంటల డ్యూటీ, మళ్ళీ లేచిపోయేవాడిని, నిద్రపోయేవాడిని కాదు. వాక్యం అక్కడ ప్రసంగం దొరుకుతుందంటే ఆ రోజు ఆశ. ఇప్పుడులాగా యూట్యూబ్లో లైవ్లు ఏం లేవు కదండి. అక్కడికి వెళ్తేనే ప్రసంగం, లేదంటే మిస్ అయిపోతాం. ఆయన ఏం చెప్పేస్తాడని భయం నాకు, ఏ ప్రసంగం మిస్ అయిపోతానని భయం. ఆగేవాడిని కదండి, ఆరోగ్యం బాగోపోయినా, కాళ్ళు ఆగేస్తున్నా, డ్యూటీలో ఏమంటే లేటుగా వచ్చినా, ఎంత శ్రమ అయినా వెళ్ళిపోయేవాడిని. ప్రసంగం మిస్ అయిపోతానేమో, ఏ పాఠం నాకు దొరకకుండా పోతుందని భయం నాకు. అలా శ్రమ పడుతున్న కాలంలోనండి నాతో పాటు ఒక కుర్రోడు వాక్యం నేర్చుకున్నాడు. వచ్చేవాడు నాతో పాటు. వస్తూ బాగా బలపడే వరకు వాక్యంలో ఉంటే పర్వాలేదు, కొద్ది రోజులండి, ఒక 2 సంవత్సరాలు ఏమో వాక్యం నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అండి నేను ప్రసంగం చెప్తానని ఊరు వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా వినండి. ప్రసంగం చెప్తానని ఊరు వెళ్ళినప్పుడు మానవుడా కారణ జన్ముడా అని ప్రసంగం చెప్పాడట. ఏ ప్రసంగం? మానవుడా కారణ జన్ముడా. కింద వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టారట. పాస్టర్ గారు చప్పట్లు కొట్టి కుర్రాడు భలే వాక్యం నేర్చుకున్నాడు. వచ్చే నాయన వచ్చే పలానా చోట మళ్ళా మనకి కూడుకుంది, అక్కడ కూడా వాక్యం చెప్పన్నారట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 2వ ప్రసంగం వాడికి ఏం ప్రసంగం చెప్పాడు తెలుసా? ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే వీడు నిష్ప్రయోజకుడు, చర్చిలోకి రానివ్వకుండా అన్నాడట పాస్టర్ గారు. ఆ ప్రసంగం అంతా ఎలా కొట్టేశాడంటే, అంటే అప్పుడు వేడి మీద ఉంటాడు కదండి, యవ్వనం కదండి, ఎలా కొట్టాడంటే, మీరు నమ్ముతున్నదంతా దేవుని శరీరం కోసం మీరు అందరూ పోతారు నరకానికి అన్నాడట. అంతే, చర్చి నుంచి అవుట్. నువ్వు మళ్ళా కనపడ్డావంటే కొడతాను అన్నాడట పాస్టర్ గారు. ఆ అవమానానికి, చేత్కారానికి అండి ఒక రోజు అండి 2 గంటల సేపు మాట్లాడాడు నాతో. ఏడుపు ఒకటే తక్కువ. నేను ఏం తప్పు చెప్పాను అన్నయ్య, రెఫరెన్స్లే చూపించాను అన్నయ్య, రెఫరెన్స్లు చూపించినా తిడతారు అన్నయ్య అంటాడు. ఊరు అవి చూపించితేనే తిడతారా, నువ్వు ఒట్టి గాలి ఆటలు చెప్తే ఎవడో తిట్టడరా అంట. నేను ఆడికి ఎక్కట్లే అప్పటికి.
అవి చూపించినందుకే తిడతున్నారా బాబు? చూపిస్తేనే తిడతారు ప్రజలు. వాక్యం చెబితే ప్రజలు తిడతారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరు దగ్గరికి రానివ్వరు. సుందరరావు గారిని అందుకే ఎవరు రానివ్వరు దగ్గరికి. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు, ముష్కిలన్నీ ఓపెన్ అయిపోతాయి. మాకు ఎందుకురా బాబు ఇంత గోల? మమ్మల్ని కూడా ఎందుకు రానివ్వరు చాలామంది అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం, భయం వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? ఈ అవమానాలకి చేత్కారాలకి మనోడు తట్టుకోలేకండి. నిజంగా చెప్తున్నాను, ప్రసంగం చెయ్యాలన్న ఆశ చంపేసుకున్నాడండి. ప్రసంగం చేయాలని ఆశ చంపేసుకున్నాడు. సొంత ఊరిలో నాకు అవమానం జరిగింది. మా సొంత పాస్టర్ గారు నన్ను తిట్టాడు, మా సొంత సంఘం నన్ను తిట్టాడు. నేను ఇంక ప్రసంగాలు చెప్పను, వచ్చి కూర్చొని వెళ్ళిపోతాను అంతే. ఇప్పటికీ ప్రసంగాలు చేయట్లేదండి, ఎక్కడో కూర్చొని వెళ్ళిపోతాను అంత ఆరాధన చేసుకుని. అయిపోయిందండి భక్తి జీవితం, చల్లారిపోయింది. కారణం బలంగా ఏమి ఎదురైంది? అవమానం. ఇప్పుడు ఇర్మియా గారి పరిస్థితి చూడండి, సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇంకో నేను కూడా ఏమంటున్నాడు, ఈయన కూడా ఏమంటున్నాడు తెలుసా? దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకు హేతువాయను, ఆయన పేరు నేను. ఎలాగుంది ఇది? ఎలాగుందండి? బాబు నీ పేరు ఎత్తను బాబు, ఇక నేను నీ వాక్యం ఎత్తను బాబు. నేను ఎత్తుతుంటే తిడుతున్నారు, ఎత్తుతుంటే కొడుతున్నారు, ఎత్తుతుంటే అవమానిస్తున్నారు, ఎత్తుతుంటే హేళన చేస్తున్నారు. ఇక నీ వాక్యము నీ పేరు ఎత్తను. ఎక్కడ వరకు చదువుకుని ఆగిపోయాం అనుకోండి, పాపం ఇర్మియా అనుకుంటాం మనం. పాపం ఏం కాదు, చాలా గట్టి పిండం. నేను నీ పేరు ఎత్తను అన్నడా? వెంటనే చూడండి ఏమంటున్నాడు, నీ నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది అలా అనుకుంటున్నాడట. అనుకున్న వెంటనే హృదయములో అగ్ని వలె మండిపోతుందట. ఏం మండుతుంది ఎంతకీ లోపల? నేను నీ ప్రసంగాలు చెప్పను అంటున్నాడట, లోపల నుంచి మంట వస్తుందట. ఏం మంట? గ్యాస్ మంట కాదు ఇది, వాక్యం మండిస్తుంది. ఎలాగుండిపోతావు ఇర్మియా ప్రసంగం చెప్పకుండా? ఎలాగుండిపోతావు నా ప్రజలకు నా వాక్యం చెప్పకుండా? ఎలాగుండిపోతావు నువ్వు? ఎలాగుండిపోతావని లోపల నింపబడిన వాక్యం ఇర్మియా హృదయాన్ని ఏం చేస్తుందట? మండిస్తుంది. బండి నడవాలి అంటే బండి లోపల ఏముండాలి? మండించే పెట్రోల్ వేస్తారు, కానీ చాలామందికి తెలియదు అది ఏం చేస్తుందో పని. పెట్రోల్ ఏం చేస్తుందో తెలుసండి? లోపలికి వెళ్ళి మంట వస్తే ఆ మంటకి బండి పరిగెడుతుంది. బండి పరిగెట్టాలంటే పెట్రోల్ మండాలి. నీ ఆత్మీయ జీవితం దేవుళ్ళో పరిగెట్టాలంటే లోపల హృదయంలో ఏం మండాలి? వాక్యం. మండుతుందా? మంట మండించుకోవాలని మనం నెమ్మదిగా గ్యాస్ పోయి ఎడతాం. ఆడు తక్కువ ఏటాడు ఎవరు? సైతాన్ గాడు. నువ్వు చిన్న పొయ్యి ఎడతావు, ఆడు 2 బిందులు నీళ్ళేస్తాడు దాని మీద. ఇంకెక్కడ మంట తుస్సుమని ఆరిపోద్ది అంతే. చిన్నతనంలో నా చిన్నతనంలో నేను చూసేవాళ్ళండి, స్త్రీలు పడే బాధలండి. అప్పుడు గ్యాస్ లేదండి, కట్టెలు పోయండి. మా అమ్మో ఊతనే ఉండేది, అది మండిది ఆరిపోయింది, మండిది అన్ని తడిసిపోయి ఉండేవండి. పొలాలు వేసుకోవడానికి ప్లేస్ లేదు, తడాట్లతోనే ఆకులతోనే వాటిలతోనే వంట చేస్తే తడిచిపోయినాయి, చల్లారిపోయినాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రసంగం. నీది మండుతుందా, చల్లారిపోయిందా? నా లోపల వాక్యం ఉంది, నేను మండుతాను అంతే. నేను చెప్పకూడదు అనుకున్నాను ఈ బాధలకి కష్టాలకి. నేను ఆగను అంటున్నాడు ఇర్మియా. నేను ఆగను. ఆగుదామన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి హృదయంలో నుండి నన్ను ఏం చేస్తుంది? మండిస్తుంది. ఏమంటే నిజంగా చెప్తున్నాను, మీ లోపల బలంగా వాక్యం ఉంటే నేనేంటి వెనక్కి వెళ్ళిపోతున్నాను, నేనేంటి బలంగా చేయలేకపోతున్నాను, నేను బలంగా వెళ్ళలేకపోతున్నాను, ఇవ్వలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, నేనేంటి అసలు నా పేరేంటి ఒకప్పుడు దేవుళ్ళో, ఎంత ఘనమైన చరిత్ర నాది దేవుళ్ళో, కార్యక్రమాల పేరట, వాక్యం పేరట, ఆత్మీయంగా నా పేరేంటి ఒకప్పుడు. నేను ఏంటి ఇలాగ మొత్తం డౌన్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఇదేంటండి? ఎలాగైపోతామండి ఇలాగా? ఇది పరిశుద్ధుల స్వభావం కాదండి, లక్షణం కాదండి. నిరంతరము వాక్యంతో మండుతూ, నిరంతరము అగ్నిలా మండుతూ, అనేక మందికి ఆ సెగ, ఆ వేడిని తగిలిస్తూ, ఆ వెలుగును చూపిస్తూ వెళ్ళాలి పరలోకం అని నిరంతరము మండించేవాడు కదండి పరిశుద్ధుడు అంటే, నీతిమంతుడు అంటే. ఎంత బాగుంది చూడండి. నేను అలా అనుకుంటున్నా, నా హృదయంలో అగ్ని వలె మండుచు, నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఏర్చి విసికి ఉన్నాను. మొత్తం మీద టోటల్గా నీ పని విషయంలో విసిగిపోయాను తండ్రి. నెక్స్ట్ డైలాగ్ చూడండి, అక్కడ వెంటనే ఏమనుందో, ఎన్ని శ్రమలు వచ్చినా చెప్పక మానలేను, ఆగుతానంటున్నాడా, కంటిన్యూ అంటున్నాడా? ఎవడ కొట్టుకుంటారా, లోపల నాకు పెట్రోల్ ఉంది. ఏంటి పెట్రోల్? వాక్యం అండి. ఇంధనం ఉంది లోపల. అవమానాలకి, చేత్కారాలకి, నిందలకి తగ్గిపోయేవాడిని కాదు నేను, వెనక్కి వెళ్ళేవాడిని కాదు నేను. ఏంటండి జీవితం? మండుతాడట, రగులుతాడట దేవుడి కోసం. రగలవలసిన వాడు, మండవలసిన వాడు ఆరిపోతున్నారు. వద్దండి, మంచిది కాదండి. మనం బలహీనం అయితే మన చుట్టుపక్కల ఉన్న నలుగురు బలహీనలు అయిపోతారు.
మనం వెనక్కి వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు ఎప్పుడు నుంచో ఉన్న వాళ్ళు వీళ్ళే వెనక్కిపోతున్నారంటే మనం ఏ పడని ఇంకొకటి వెనక్కి వెళ్ళిపోతాడు. మన వలన మండాలి తప్ప మన వలన ఆరిపోకూడదు. నేను చాలామంది చూస్తాను, నేను హృదయంలో బాధ పెట్టుకుని మాట చూస్తున్నాను. నేను లిటరల్గా గమనించింది ఏంటంటే, ఒకళ్ళు ఏమైనా కొంచెం నెమ్మదైతే ఆ వెనకలోడు ఇంకా నెమ్మదిగా, ఆ వెనకలోడు ఇంకా నెమ్మదిగా, అంటే ఇంజినే నెమ్మది అయిపోయింది అనుకోండి, వెనకాల భోగిలు లాగాల్సింది ఇదే. అదే స్లోగా వెళ్తుంది, ఇంక భోగిలు ఎక్కడ వస్తాయి? ఇంకా నెమ్మదిగా మాకేం వద్దులే బాబు చల్లగా లాగా. చిచ్చి తప్పండి ఇది. విశ్వాసి అండు నిన్ను, భక్తిపరుడు అండు నిన్ను, నువ్వు దేవుడిని నమ్మేవని అసలు అండు. వాక్యముతో నిరంతరము మండు. లోకం ఆర్పుతుందా? వెయ్యి అది ఆర్పేకూడదు, నువ్వు మరింతగా మండు. మీరు ఎప్పుడన్నా బ్లోఅవుట్ చూసారా? ఈ గ్యాస్ తీస్తారు కదండి భూమిలో నుంచి. గ్యాస్ తీస్తున్నప్పుడు భూమిలో నుంచి అప్పుడప్పుడు లీక్ అయిపోద్ది. మా దగ్గర అయింది ఈస్ట్ గోదావరిలో, చాలామంది తెలిసి ఉంటుంది మీలో. పెద్ద ప్రపంచం అప్పుడులో అది ఆర్పడానికి అమెరికా నుంచి రప్పించారు. మా ఊరికి చాలా దగ్గరండి అది. రాజోలకైతే ఇంకా బాగా దగ్గర. ఊరి పేరు మనకు తెలుసు బాబు, మీ ఊరు అది ఓడల రేవు దగ్గర. ఓడల రేవు కాదు, కరెక్ట్గా ఊరి పేరు ఉంది అది. పాసిలపూడేనా? రైట్, అన్నకి తెలుసు. పాసిలపూడి లంక బ్లోట్ అండి అది. తెల్లవారుజామున పేలుతేనండి చాలామంది చచ్చిపోయారు, ఇల్లు కాలిపోయి. అసలు అది మండుతూనే ఉంది. ఎన్ని ప్రయోగాలు చేశారో దాన్ని ఆర్పడానికి, ఎవరి దగ్గర కూడా వెళ్ళలేకపోయాడు. ఎన్నో ప్రయోగాలు చేస్తే తర్వాత ఆరింది అది. ఏంటి జస్ట్ గ్యాస్ మంటనే మనుషులు ఆర్పడానికి ఇంత ఇబ్బందులు పడ్డప్పుడు, నీ లోపల ఉన్నది వాక్యపు మంట కదా, ఎలా చల్లారిపోతాం? ఎలా వెనక్కి వెళ్ళిపోతాం? మంట మనకి తగ్గుతుంది ఎక్కడో. పౌలు గారిని చూపిస్తాను. కొత్త నిబంధనలు, టైం అయిపోయింది. కొత్త నిబంధనలు ఒకరిని చూపించాలి కదా. ఈయన చూడండి, అసలు ఈయన విచిత్రం, ఎంత విచిత్రంగా ఉంటాడంటే 14వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని పట్టణపు వెలుపలకి అతనిని ఈడ్చిరి. పౌలు గారు ప్రసంగం చేశారండి. ప్రసంగం చేస్తే కొట్టి చచ్చిపోయాడు అనుకునండి, ఆ రాళ్ల దెబ్బలకి ఈడ్చుకుని వెళ్ళిపోయారు. అంటే ఇంక చచ్చిపోయాడని కన్ఫర్మ్ అయిపోయి, కుక్కను ఎలాగైతే చచ్చిపోయిన కుక్కల నాట్లు ఈడ్చిపోతారో అలా తాళ్ళు కట్టి ఈడ్చుకెళ్ళండి ఊరు అవతల పడేశారండి. పడేస్తే జరుగుతున్న చూడండి, ఈడ్చుకెళ్ళి అవతల పడేసారు. అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకోనియకును అంత్యోకియకును తిరిగి వచ్చి, మళ్ళా వచ్చారట అక్కడికే. ఎక్కడైతే కొట్టారో, ఎక్కడైతే రాళ్ళతో రువ్వి అవతలకి ఈడ్చేశారో ఆ ప్రాంతానికి మళ్ళా వచ్చాడట. ఎందుకు వస్తున్నాడంటే అక్కడ ఆల్రెడీ శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఆరిపోతారేమో నాకు తగిలిన దెబ్బలకి, వాళ్ళు మళ్ళా వెలిగించాలి, వాళ్ళు మళ్ళా నిలబెట్టాలి. అక్కడికి వచ్చాడండి. మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యాన్ని చూడాలి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? ఒక ఇర్మియా అయినా ఇక్కడ పౌలు గారు అయినా దెబ్బలకి, రాళ్ళు దెబ్బలకి, ప్రాణాపాయానికి అసలు దేనికి వీళ్ళు ఎందుకు లొంగటం లేదు అంటే లోపల మండుతుంది. ఏంటది? వాక్యం. ఇష్టమా? ఇష్టం. ఆనందమా? ఆనందం. ప్రకటించటం మరీ సంతోషం. వాక్యం చెప్పించటం మరీ ఆనందం. ఆనందం అండి అది, సంతోషం అండి అది. మీకు అర్థం కావాలి. వెరీ స్టార్టింగ్లో ఒక వచనం చెప్పాను, ఇప్పుడు చెప్పండి అది ఏంటో. 71వ కీర్తన. నీ వాక్యము, నీ శాసనాలు వలన నాకు శ్రమలు కలిగి, శ్రమల్లో నేను నీకు వాక్యం నేర్చుకున్నాను, అది నాకు ఏమైంది అన్నాడు? మేలాయన అన్నాడు కదా. చివరిలో ఒక రెఫరెన్స్ చూపిస్తాను అన్నాను కదా, బాగా నోట్ చేసుకోండి. ఇది తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక రండి. ఇది పక్కన పెట్టి చదువుకోవాలా. ఆయనకేమో మేలైందట, ఆయనేమో చక్కగా దేవుడు సేవలో స్థిరపడిపోయాడు. 2వ అధ్యాయానికి రండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను, ఏ ప్రేమట? అండర్లైన్ చేసుకోండి. సత్య విషయమైన ప్రేమ అంటే వాక్యం మీద ప్రేమ. వాక్యం మీద ప్రేమ అనుభవించలేదు. వాక్యం మీద ప్రేమను పెంచుకోలేదు కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే 9వ వచనం ప్రారంభంలో చెప్పేశాడు, నశించుచున్నవారు అన్నాడు. చూడండి, అంటే
దేవుడి వాక్యాన్ని ప్రేమించి దేవుడి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని దేవుడి వాక్యమే నాకు సంతోషమైన దావీదు వెలిగాడు, పరిశుద్ధుడయ్యాడు, తన తరం వారికి సేవ చేసి నిద్రించి చక్కగా పరదేశికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ చూడండి, నశించుచున్నవారంటే నాశనానికి వెళ్ళిపోతున్న వారు ఎందుకు నాశనానికి వెళ్ళిపోతున్నారంటే వారు సత్య విషయమైన ప్రేమను, అంటే పరిశుద్ధులు అనగానే దేని మీద ప్రేమ ఉండాలి చెప్పండి ఇప్పుడు మనకి? అది వాక్యం వినడానికి ప్రేమ, వాక్యం చదువుకోవడానికి ప్రేమ, వాక్యం ప్రకటింపబడుతుంటే ప్రేమ.